ఒక పరివర్తనం చెంది కార్పొరేట్ స్థాయి దిగ్గజాలను ఢీకొనగలిగే సత్తా మనం డెవలప్ చేసుకోవాలి, అలాంటి నాలెడ్జ్ పెంచుకోవాలి, అలాంటి నడవడిక అలవర్చుకోవాలి అని చెప్పేసి అనునిత్యం ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా కూడా చాలా షార్ట్ టైంలో తను మాట్లాడే నిమిషాల వ్యవధిలోనే మన థాట్ ప్రాసెస్ మొత్తం మార్చేయగలిగే మన గౌడ జాతిలో ఒక కార్పొరేట్ దిగ్గజాలను తయారు చేయడానికి పూనుకుని ఇదే జీబీఎన్ నెట్వర్క్ లాంటి వ్యవస్థను తలమానికంగా మొత్తం మన కమ్యూనిటీకి నిర్మించాలనే ఒక సంకల్పంతో మొదటి అడుగు వేసిన వ్యక్తి మన బూర నరసయ్య సార్ చేసిన ఒక మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. అప్పటికే నేను బిఎన్ఐలో ఉన్నాను. దాని తర్వాత అన్ఫార్చునేట్గా నాకు అవకాశం వచ్చింది. సార్ కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. నేను లాస్ట్ సెకండ్ ఇయర్ యానివర్సరీలో కూడా సార్కు గుర్తు చేయడం జరిగింది. నిజంగా కూడా మన కమ్యూనిటీలో కార్పొరేట్ స్థాయి అచీవ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో నిజంగా కూడా సార్తో మాట్లాడిన తర్వాత మనం ఒక 10x ఆలోచించి వెళ్తే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 100x సార్ దగ్గర తీసుకుని వస్తాం విత్ ఇన్ ద మినిట్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ డైనమిక్ లీడర్ డాక్టర్ బూర నరసయ్య సార్. మన అందరి బిజినెస్ కమ్యూనిటీని ఉద్దేశించి ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా 150వ మీటింగ్ సందర్భంగా సభాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేణుగౌడ్ గారికి, దివ్య గౌడ్ గారికి, అమర్నాథ్ గారికి, రమేష్ గౌడ్ గారికి మరియు జీబీఎన్ సభ్యులందరికీ, ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఆహ్వానితులు, అతి ముఖ్యంగా అందరు గౌడ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొదటగా ఏంటంటే కులం అనే శబ్దానికి అర్థం, ఎందుకంటే ఆ బేసిస్ మీద ఇక్కడ అందరు కూర్చున్నారు. కులం అంటే సంస్కృతంలో శ్రేష్టం, కులం అంటే కుటుంబం, సంస్కృతంలో మీనింగ్ కులం అంటే కుటుంబం. అది రాను రాను వృత్తిగా అయిపోయింది, ఇతరత్రగా మారిపోయింది. అయితే ఒక మెడిసిన్కు గుడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్లు అట్లనే కులం ద్వారా అభివృద్ధి చెందుతున్నారు, కులం ద్వారా తిరోగమనం కూడా చెందుతున్నారు. అది ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా అది ఏర్పడుతుంది. నిజంగా చెప్పాలంటే మంచి పరివర్తన ఉంటే కులము కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేట్ వ్యవస్థగా మారే అవకాశం ఉంటుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద అవర్ యాక్షన్స్, సైకలాజికల్ బయాలజికల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఈ విషయం మీకు ఎవరికి తెలియదు కాబట్టి అది చెప్తున్నా, మిగతాదంతా అందరికి తెలుసు. ఏమంటే బయాలజికల్ ఎఫెక్ట్ చెప్తాను. శరీరంలో 3 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి డోపమిన్ అని, ఒకటి కార్టిసాల్ అని, ఒకటి ఆక్సిటోసిన్ అని. సాధారణంగా నీ యొక్క వ్యక్తి, నీ కుటుంబ వ్యక్తి, నీ యొక్క క్యాస్ట్ మెంబర్ చూడగానే నీ బాడీలో డోపమిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక రకమైనటువంటి సంఘటిత శక్తి, హ్యాపీ ఫీలింగ్, హ్యాపీ హార్మోన్స్. అదే ఒకవేళ కమ్యూనిటీలో ఎవరన్నా దిగజారే పని చేస్తే వచ్చేది కార్టిసాల్, అది అన్హ్యాపీ హార్మోన్స్. అండ్ థర్డ్ ఈస్ ఆక్సిటోసిన్. అంటే వ్యక్తి పైకి పోతే అతను ఆదర్శంగా కమ్యూనిటీలో తీసుకుంటారు, దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసే పని కేవలం మనకే పరిమితం కాదు, అది ఎంటైర్ కమ్యూనిటీకి వర్తిస్తుంది. అది గుడ్ ఎఫెక్ట్ కానీ బ్యాడ్ ఎఫెక్ట్ కానీ. నిజమా కదా? 100%. ఎక్కడో ఏ రాష్ట్రంలో ఫలానా వ్యక్తి అచీవ్ చేశారు, నడార్ గారు బిలియనేర్ అంటే ఏదో మన దగ్గరనే బిలియనేర్లు అయిన ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆక్సిటోసిన్. అందుకొరకు సామూహికంగా పనిచేస్తే 100% వ్యక్తి కంటే సమూహం గొప్పది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వ్యక్తిని నమ్ముకుంటే కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది, సమూహాన్ని నమ్ముకుంటే ఆ యొక్క వర్గం బాగుపడుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఏదైతే కమ్యూనిటీస్ క్యాస్ట్లు డెవలప్ అయినాయో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ యొక్క కమ్యూనిటీ అయితే సామూహిక శక్తి, సంఘటిత శక్తిని నమ్ముకుంటుందో ఆ కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఏ కమ్యూనిటీలో అత్యధిక మంది వ్యక్తుల మీద ఆధారపడతారో అది డెవలప్ కాదు. మీరు చేసే బిజినెస్ 2 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు. మీకు ఒక రకమైనటువంటి నాకు 100 మంది కుటుంబ సభ్యులు ఉన్నారనే ఒక ధైర్యం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జీబీఎన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జీబీఎన్. ఎందుకంటే ఇమాజిన్ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఒక సొసైటీగా ఏర్పడితే దేశాన్నే మార్చచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. అందుకొరకు మీరు ఇంకోటి తెలుసుకోవాలి. చాలామంది మన దాంట్లో ఏంటంటే సరిగ్గా నాలెడ్జ్ లేక మనం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాం, మన దగ్గర బాగున్నది అనే ఒక ఫీలింగ్లో చాలామంది చెప్తూ ఉంటారు. మీకు స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కోట్ల సంపద ఉంది. 84 లక్షల కోట్ల సంపద. అందులో ఓన్లీ 10 ఫ్యామిలీస్ దగ్గర 5 లక్షల కోట్లు ఉన్నాయి. ఓన్లీ 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్లు. 1% దగ్గర 40% ఉన్నది.
వీఆర్ నథింగ్. నిజంగా చెప్పాలంటే మొత్తం కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి వెల్త్ నాకు తెలిసినంత వరకు 2 ఫ్యామిలీ దగ్గర ఉన్నంత వెల్త్ కూడా మన దగ్గర లేదు. ఇది వాస్తవం. అందుకొరకే మన టార్గెట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, యథా దృష్టి తదా సృష్టి. నీ యొక్క గోల్ను బట్టి నువ్వు చేరుకుంటావు. దురదృష్టవశాత్తు ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్లో కానీ మా కమ్యూనిటీలో కానీ గోల్ సెట్టింగ్లే ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి గోల్ అచీవింగ్లో ప్రాబ్లం కాదు, గోల్ సెట్టింగ్లో ప్రాబ్లం. ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకుంటామో, చిన్నప్పుడు కుటుంబంలో సెట్ అవుతుందో, చిన్నప్పుడు చదువుకుంటప్పుడు సెట్ అవుతుందో, అచీవ్ చేసే వాళ్ళ సంఖ్య 80 to 90% ఉంటుంది. మనకు ఊహ తెలిసి మిడిల్ ఏజ్ వచ్చి అప్పుడు ఆలోచించే కొద్ది లోక జ్ఞానం వచ్చి అప్పుడు గోల్ సెట్ చేసే వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కమ్యూనిటీ అయిన మార్వాడీస్, జైన్స్ తీసుకోండి. వాడు పుట్టినప్పటి నుంచి బిజినెస్ ఆలోచనతో పెరుగుతాడు. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ ఆలోచనతో పెరుగుతాడు. డబ్బులు ఎట్లా సేవ్ చేయాలని పెరుగుతాడు. డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని పెరుగుతాడు. అది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కల్చర్. అంటే మనం దాదాపు ఒక 500 సంవత్సరాల వెనుక ఉన్నాం. అయినా బట్ నో ప్రాబ్లం. ఈరోజు మనం 100% అచీవ్ చేసే అవకాశం ఉంది. అందుకొరకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, సంఘం సమృద్ధి గచ్చామి, సంఘం గచ్చామి. అంటే విత్ ద అసోసియేషన్ మనం డెవలప్ కావచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఇటుకతోని మనం ఏమీ చేయలేము. కానీ ఇటుకలు కలిస్తే గోల్కొండ కడతాము, సర్వాయి పాపన్న కోట కడతాము, రామ మందిరం కడతాము, అక్షరధామ టెంపుల్ కడతాము, ఇంకేదైనా కడతాము. ఆ ఇటుకలు కలపడానికి అవసరమయ్యిందే మధ్యలో ఉన్న సిమెంటే మన యొక్క కల్చర్. ఆ ఇటుకల మధ్యలో కలిపేదే కల్చర్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్ కావాలని టార్గెట్ పెట్టుకోవాలి. బీసీలు డీసీలు కావాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతసేపు బీసీలుగా ఉండాలనుకుంటే బీసీలుగానే ఉండిపోతాం. నీకు టార్గెట్ ఏముంటుంది? నేను ఎప్పుడు చెప్తుంటాను, త్రిశూల వ్యూహం. ఒకటి కల్చర్, క్యాష్ అండ్ క్రౌన్. కల్చర్ అంటే ఫస్ట్ చైతన్యం, క్యాష్ ఆర్థికంగా ఎదగటం, క్రౌన్ అంటే పొలిటికల్ పవర్. ఈ 3 వచ్చినప్పుడు నువ్వు ఎంత అయితే కష్టపడి సంపాదిస్తావో దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆపర్చునిటీ ఉంది, మీరు డిఫరెంట్ బిజినెస్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేదా ఇంటీరియర్ డెకరేషన్లో ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజర్లో ఉన్నారు, నీకు పవర్ ఉంది. ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి ఒక 500-600 కోట్లు ఈవెంట్ మీద ఖర్చు పెడతారు. ఎవడైతే కర్ర ఉందందే బర్రె, వడ్డించాడో ఇప్పుడు మనోడైతే ఎక్కడైనా కూర్చున్నా కూడా బొక్కలు పడతాయని సామెతే ఉంది. అందుకొరకు పవర్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. పవర్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ చేస్తుంది. నీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఈరోజు ఒక కుటుంబం తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఆయన కొరకే వచ్చినట్లుంది, 1,07,000 కోట్ల సంపద, వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ తెలంగాణ అయిండు. ఆయన ఒకప్పుడు బాలనగర్లో ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెట్టుకునేది, అంటే వెల్డింగ్ యూనిట్ ఉండే. 100 కోట్ల నుంచి ఆయన 5,000 కోట్లకు ఎదిగాడు. ఆయన తెలంగాణ పుణ్యం అంటూ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వాన్ని కనెక్ట్ అయ్యాడు. ఈరోజు అఫీషియలీ 1,07,000 కోట్ల ఆస్తి పరుడు. అఫీషియల్లీ హురూన్ లిస్ట్ ఉంటుంది, ఫార్చ్యూన్ టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద ఇండియా, రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ. ఎలా వచ్చింది? కష్టపడితే రాలే. పొలిటికల్ పవర్. నువ్వు ఎన్ని తాళ్ళు గీస్తే సంపాదిస్తావు, ఎన్ని గడ్డాలు గీస్తే సంపాదిస్తావు, ఎన్ని బట్టలు ఉతికితే సంపాదిస్తావు. అందుకొరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్నది జనబలం, కానీ మనకు ల్యాకింగ్ ఏంటంటే, ఇప్పుడు బీసీలు ఉన్నారు 50%. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను, బీసీలు ఉన్నారు 50%, కానీ అందరినీ మేము ఆడుకుంటూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 5,19,000 ఓట్లు వచ్చినాయి. 5,19,000, 2.6% ఓట్స్. 7 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నా బీసీలు ఎవడన్నా బాధరవుతాడా? ఒకటి సింపుల్, 1,60,00,000 ఓట్లున్న బీసీలను ఎవడు కేర్ చేయడు. ఆఫ్టర్ ఆల్ 5,19,000, 2.6% ఓటు వచ్చినటువంటి ఎంఐఎం ఈరోజు అన్ని పార్టీల్ని శాసిస్తుంది. మనకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, త్రిశూల వ్యూహం. ఒకటి సోయి, ఒకటి సంపద, థర్డ్ శక్తి. ఈ 3 సమన్వయం చేసినప్పుడు మనం 1000 సంవత్సరాలు సాధించేటువంటి ప్రగతి 10 సంవత్సరాలు సాధించవచ్చు. అందుకొరకు ఎప్పుడైతే ఈ యొక్క పొలిటికల్ ఎన్లైటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు గ్రామాల పోయి తమకు సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడికి తెలుసు, పవర్ ఈజ్ దేర్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. పవర్ ఈజ్ దేర్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. మా ఓడు
అసెంబ్లీలో ఉండాలి, ఒకటే లక్ష్యం. కానీ 1,60,00,000 ఓట్లున్న బీసీలు 0. ఎందుకంటే ఇది బిజినెస్ మీటింగ్. బిజినెస్కి అసలు మన భారతదేశంలో అసలు మూల పదార్థం పొలిటికల్ పవర్. ఆపర్చునిటీ వస్తే కదా నువ్వు కాంట్రాక్ట్ ఉంటావు, యూ క్యాన్ డూ ఏ గుడ్ కాంట్రాక్టర్. నిన్ననే ఒక అతను వచ్చాడు, గుడ్ యంగ్ ఫెలో, ఇంటీరియర్ డెకరేటరు ప్లస్ ఆర్కిటెక్టు. నా దగ్గర పవర్ ఉంటే ఎయిమ్స్లో ఇప్పిస్తే ఒక 100 కోట్ల బిజినెస్ వస్తుంది. అమరావతిలో దాదాపు 30,000 కోట్ల వ్యాపారం అవుతుంది. పవర్ మన చేతిలో ఉంటే ఒక 1000 కోట్ల బిజినెస్ వస్తుంది. సింపుల్ ఫ్యాక్ట్ కదా. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు చేసేది మంచి ప్రక్రియ. స్మాల్ ఏం చేయకంటే స్మాల్ ఈజ్ బెటర్. అద్భుతమైనటువంటి చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ధనం మూలం ఇదం జగత్. ఫస్ట్ నువ్వు డెవలప్ చేసుకో, అది కమ్యూనిటీని డెవలప్ చేసినట్లే. చాలా సందర్భాల్లో మేము కమ్యూనిటీని డెవలప్ చేస్తాం, అది చేయొచ్చు. కానీ ఫస్ట్ నువ్వు ఇంప్రూవ్ డెవలప్ అయితే నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు. దేవేందర్ గౌడ్ గారు ఒకసారి హోమ్ మినిస్టర్ ఉండే, మరి ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్గా చూసుకునేది కదా. అందుకొరకు ఈ కలెక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలెక్టివ్నెస్ని ఇట్లనే తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క వాళ్ళలో వ్యాపార తత్వం పెంచాలి. నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, లక్షాధికారులందరూ కోటీశ్వర్లు కావాలి, మిలియనీర్లు అందరూ బిలియనీర్లు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిలియనీర్లు అందరూ బిలియనీర్లు కావాలి. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను, గివ్ మీ పవర్ సో దట్. నా కోరిక ఏంటంటే కనీసం తెలంగాణలో 300 మంది బీసీలని బిలియనీర్లను చేయాలి. 300 మందిని బిలియనీర్లను చేయాలి. వితిన్ 1 టర్మ్ చేయొచ్చు, ఒక 5 సంవత్సరాల్లో చేయొచ్చు. ₹1 ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకుండా 10 లక్షల మందిని కోటీశ్వర్లని బీసీలను చేయొచ్చు. ముగించే ముందు నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఈరోజు పవర్తోని ఎట్లా వీళ్ళు సంపాదిస్తున్నారంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు అపోజ్ చేశాడు. ఈ ముఖ్యమంత్రి రాగానే వారం రోజులు ఆపి మళ్ళీ దాన్ని అనుమతి ఇచ్చాడు. పేరు ట్రస్ట్ కైవసం చేసుకుంది 5,000 కోట్లు. అక్కడ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ ఒకటే. పేరుకు పార్టీలు. ఒక గజం స్థలం మనకిస్తారా? గజం స్థలం ఇస్తారా? దిస్ ఈస్ ద పవర్ అండ్ బిజినెస్కి ఉన్నటువంటి లింక్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల కుంభకోణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ పార్క్స్ని 9,292 ఎకరాలని సాధారణంగా గతంలో ప్రభుత్వం ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లీజ్ ఇచ్చిన ల్యాండ్ని 30% ఆఫ్ ద రిజిస్ట్రేషన్ వాల్యూకు వాళ్ళకు అప్పగించడానికి జియో తీశాడు. రిజిస్ట్రేషన్ వాళ్ళు అంటే 6 లక్షల కోట్ల ప్రాపర్టీని 5,000 కోట్లకి ఇవ్వటానికి తీశారు. అందులో 95% ఓసీలు. 95% ఓసీలు. ఇక మీరు ఎన్ని రోజులు బిజినెస్లు చేసి ఒక 100 గజాలు కొనాలి? ఎన్ని రోజులు బిజినెస్లు చేసి అది 1,00,000 నుంచి 1,50,000 కోట్లు ఉంటుంది. బాలానగర్, కుక్కట్పల్లి అండ్ మేక్ ఏ వెబ్సైట్. ఇది ఇదివరకు చెప్పి సంవత్సరం అయింది. మీరు ఫస్ట్ లోనే చెప్పారు, నేను ఆల్రెడీ ఉంది. రాలేదు, అయిందా? వెబ్సైట్ అండ్ ఆల్సో యాప్ చేసేసి మీ యొక్క జీబీఎన్ మెంబర్సే కాకుండా ఇతరత్ర మన వాళ్ళు ఉన్న వాటి బిజినెస్ అందరినీ అందులో పెట్టండి. సో దట్ యూ కెన్ మేక్ మోర్ మెంబర్స్. డెఫినెట్లీ ఇట్లాంటి మీటింగ్స్ మన కమ్యూనిటీ డెవలప్మెంట్ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టండి. ఓసారి నల్గొండలో పెట్టండి, ఓసారి సూర్యాపేటలో పెట్టండి, ఓసారి కామారెడ్డిలో పెట్టండి. దాంతో ఏమైందంటే ఇన్వైటీసి పిలవండి, ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. దీంట్లో త్వరలోనే కొందరు నా జీవిత కాలంలో బిలియనీర్లు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌడ జాతి స్టార్ ఆనిముత్యం జబర్దస్త్ పతంగ్ సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మనకి కమ్యూనిటీలో దాంట్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తులు అగైన్ అన్న అంబాలన్న. ఎక్కడ మన కమ్యూనిటీకి ఏ రూపంగా ఏం నష్టం జరిగినా కూడా అడ్డంగా పడిపోతారు, నో డౌట్. అట్లాగే మన విజయ్ అన్న, లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సిగా విజయ్ కుమార్ అన్న, సుప్రజ హాస్పిటల్ నాగోల్, తను చేస్తున్న నిజంగా అద్భుతమైన సర్వీస్ వెలకట్టలేనిది. అట్లాగే మనకి ఇప్పుడే ఇచ్చేసినటువంటి మన ఆనిముత్యం సుధాకర్ అన్న, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. మన వ్యవస్థ మన కమ్యూనిటీలో డౌన్ టు ఎర్త్కి అంటే రూరల్ లెవెల్కి రీచ్ అవ్వాలని ఒక గొంతు కావాలి, ఆ సపోర్ట్ కావాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి.
మన ఐలి వెంకన్న గాని అంబాల్ నారాయణ గాని జీబీఎన్ కి వాళ్ళు ఇస్తున్న తోడ్పాటు, వాళ్ళు ఇస్తున్న ప్రచారం నిజంగా కూడా ఇవాళ మేము ఇంత తొందరగా ఇంత 2 చాప్టర్లు సార్, ఇక్కడ హైదరాబాద్ లో అప్సిగూడలో ఒక చాప్టర్, ఇక్కడ ఒక చాప్టర్, 2 చాప్టర్లు నడిపిస్తున్నాం. సంగారెడ్డిలో ఒక మీటింగ్ చేశాం, వరంగల్లో కొన్ని సన్నాహక మీటింగ్ చేశాం. మీకు టైం లేదు కాబట్టి ఏవి కూడా ఉండే యాక్చువల్ గా ఉంటే ఒక్క 2 నిమిషాలు మీ అందరి సమక్షం సార్ సమక్షంలో ఒక చిన్న ఫెలిస్టేషన్ సార్ వాళ్ళకి ఫెలిస్టేట్ చేసి మనం థ్యాంక్ యూ. మా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్తో ఒక్కసారి గెస్ట్లందరూ ఒక స్నాప్ ఇవ్వండి సార్ మా వాళ్ళ కొరకు. అందరు నిల్చోండి నిల్చోండి. మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ అయింది సార్, యంగ్ కపుల్. మీరు వచ్చి ఆశీర్వదించారు. నిల్చో అన్నమాట. ఉపాధి అక్కడే కాదు, ఉపాధి చూపించే మార్గంగా ఆయన కనపడతా ఉన్నది. ఒక మనిషి జీవిత కాలంలో బతకడానికి ఏమేం కావాలో అన్ని హంగులు 24 క్రాఫ్ట్ సినిమా రంగంలో ఎట్లయితే సుధాకరణ తెలుసు ఎట్లయితే ఉందో ఈ జీబీఎల్లో కూడా ఇందాక చెప్తా ఉంటే పరిశ్రమ పోయిన తర్వాత ఇక్కడ కుటుంబంలాగానే ఆ కార్యక్రమం చేశారు. ఆ ఈవెంట్ జరిపింది మన బిడ్డని, మన సోదరిని, అక్కడ పెళ్లి చేసుకుంది మన సోదరుడే, హాజరైన వాళ్ళందరూ కూడా మనకి. అంటే ఏ బంధుత్వం అయితే కలిపిందో బంధుత్వం కంటే గొప్పగా ఆ ఈవెంట్ మనకు లభించింది. ఇది కదా జీబీఎన్ మార్గదర్శకం, ఇదే కదా రోల్ మోడల్. ఇంకా ఇంతకంటే గొప్పది ఉంది. నేను అంటా ఉన్నాను, ఇట్లాంటి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. మన ప్రిన్సిపాల్ బెల్లు కొడుతుంటాడు అప్పుడప్పుడు, మీ వేదికలు పంచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా టైం మేనేజ్మెంట్ అంటే క్రమశిక్షణ. కానీ అందరి క్రమశిక్షణ కొందరికి ఇబ్బంది ఉన్నా కూడా మంచి మార్గం పోవడానికే చెప్పడం. అది మీరు పర్సనల్గా షేర్ చేసుకుంటారు చాలా విషయాల్లో. కానీ జీబీఎన్ అనేది ఈ గౌడ కమ్యూనిటీలో నేను చెప్తా ఉన్నాను చాలా గొప్పగా రోల్ మోడల్గా కనిపించింది. ప్రభుత్వం పక్షాన ఇందాక నర్సయ్య గారికి ఈ ఆలోచన విధానం ఉండే, మేము వెంకన్న గారు, నారాయణ గౌడ్ గారు మేము ఒక 10 ఏళ్ళ క్రితం మాట్లాడినప్పుడు డిక్కీ అనే ఒక సంస్థ ఉంది దళితుల కోసము. డిక్కీ అనే సంస్థ ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేసి లక్షల కోట్లు దానికి సమకూరుస్తుంది. నల్ల రవికుమార్ అనే ఒక మిత్రుడు ఉంది నాకు తెలిసి. ఈసారి కూడా బిక్కీ అనేది ఒక బీసీలకు కూడా తీసుకురావాలని ఆలోచన విధానం. మీరు దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా, కమిటీ పరంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కావాల్సింది అది అధిగమించాలి అంటే ఎంఎస్ఎంఈ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మీకు తెలుసు, కొన్ని పథకాల నుంచి వస్తాయి, సబ్సిడీలు వస్తాయి. ఎందుకు వినియోగించుకోకూడదు? మనం లక్షాధికారులు అవుతున్నారు, 1,07,000 కోట్లు సంపాదిస్తున్నారు ఒకటి వన్నప్పుడు. అవన్నీ మన పైసలే కదా, ట్యాక్స్ రూపంలో వచ్చాయి కదా. ప్రతి అంగుళాన్ని మనం వినియోగించుకునే విధంగా ఒక కన్సల్టెన్సీ లాంటిది మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నా సూచన. మన జీబీఎన్ ద్వారా ఒక హెల్ప్ లైన్, వెబ్సైట్ చాలా పెట్టారు మీరు, అది కూడా ఒకటి పెట్టి ప్రభుత్వ పథకాలు కూడా ఒక వెబ్సైట్ లాగా మీరు రూపొందిస్తే దానికి ఇంకా మన వాళ్ళకి చేయగలి ఇచ్చినట్టుగా కనపడుతుంది అనేది నేను అనుకుంటా ఉన్నాను. అది కనుక మనం ఉంటే ఇంకా మనకు సబ్సిడీల రూపంలో కానీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంది, వ్యాపార రంగం ఉంది, మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా అన్ని అంగులు అన్ని రకాలవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు నడుపుకుంటున్నాం కాబట్టి వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలనేది నా మనస్ఫూర్తిగా నేనైతే మీ అందరికీ సూచిస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు మీ వరకే పరిమితమయ్యి 10 రూపాయలు సంపాదించుకొని పోవాలని కాదు, సామాజిక సేవా రంగంలో మీరు ముందుంటున్నారు. ప్రభుత్వంలో మనకు రావాల్సిన హక్కుల్లో కూడా నేను ప్రభాకర్ గారు, మనోడు శ్రీకాంత్, రమేష్ వీళ్ళందరూ చూశాను. ప్రభుత్వంలో మనకు సంబంధించిన నష్టం జరుగుతున్నప్పుడు హక్కుల కోసం ఏదైతే ఉందో ఇది వసంతాల దినోత్సవంగా మనం జరుపుకోవాలి. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ సంస్థకు పోతే 10 రూపాయలు ఆదానీలు అంబాలని కాకపోవచ్చు, కానీ
నిజంగా చెప్తున్నారు కదా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రం ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు, అది మీరు తీసుకుపోతారు. మీ సమిష్టి కృషి ఉంది. మా సహకార సంఘాల సోదరుల అందరి తరఫున కూడా ఇక్కడ విజయాల కానీ, సుధాకరన్న, వెంకన్న, నర్సయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు కమ్యూనిటీ మంచి చేసిన దగ్గర మీరు పిలవకపోయినా వస్తాం, గుర్తుపెట్టుకోండి, మేమే వస్తాం. అది రావాల్సిన అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీ క్రమశిక్షణ, మీ నిబద్ధత, మీ పనితీరే మీ దగ్గరికి రప్పిస్తుంది. దళితుల దగ్గరికి ఎవరు పోరు, ముస్లిం దగ్గరికి ఏ పార్టీ పోదు, వాళ్ళ దగ్గరికి ఈ పార్టీలన్నీ పోతాయి. వాళ్ళ జీబీఎన్ దగ్గరికి ప్రతి గౌడ బిడ్డ రావాల్సిందే. అది పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, అది మీరు ఇస్తారని, పైగా మన సోదరి వాళ్ళకి కూడా మనం చేతనిద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, మనం కూడా అభివృద్ధిలో ఉందామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you for your support towards GBN always. Dear members, wishers, all Lord entrepreneurs. నిజంగా కూడా మనలాంటి ఆర్గనైజేషన్ వెనకాల ఇది ఉంది అనే సమాచారం మూల స్థాయికి కూడా వెళ్ళాలి అంటే ఇందాక నేను అన్నట్టుగా వాయిస్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. మీరు అన్నారు మీతో కలిసి ఏ కార్యక్రమైనా మనకు నష్టం జరుగుతుంది, వాటాల విషయంలో మీరు ఎప్పుడు మమ్మల్ని మాకు సూచన ఇచ్చినా కూడా మేము చాలాసార్లు మనం కలిసి కూడా ముందుకెళ్ళడం జరిగింది. డెఫినెట్గా కూడా పరస్పర సహకారం అనేది అన్ని రంగాల్లో కూడా మ్యాక్సిమం కనపరుస్తూ అల్టిమేట్గా కమ్యూనిటీ ఎకనామికల్ గ్రోత్ మీద వెళ్ళే క్రమం. కాబట్టి మన కమ్యూనిటీ ఫ్యూచర్ జనరేషన్స్ నష్టపోయే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే దాంట్లో మా జీబీఎన్ ఫ్యామిలీ పిలవగానే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు నిర్మోహమాటంగా అసలు నిస్సంకోచంగా వెళ్ళాలన్నా మనం కూడా వాటా మన పిల్లలకు అది మిస్ అవ్వద్దు, ఆ హక్కులు కోల్పోద్దు అని చెప్పి మా వాళ్ళు ఎప్పుడూ వస్తున్నారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ టువర్డ్స్ గౌడ కమ్యూనిటీ. అండ్ అలాగే ఐలే వెంకన్న మొదటిసారి మన మీటింగ్ ఫార్మాట్ చూశాడు అన్న, చాలా సార్లు రావాల్సి ఉండే కానీ సెకండ్ యానివర్సరీలో వచ్చారు అన్న. ఈ ఫార్మాట్ లో మేము ఇది 150వ మీటింగ్, 12 వారాలు ట్రైనింగ్ మీటింగ్స్, ఆ నుండి ఒక 50th మీటింగ్ చేయడానికి పడ్డ రాళ్ళ దెబ్బలు చాలా పెద్దవి, గాయాలు ఇక్కడ దాకా వచ్చినాయి. కట్ చేస్తే 1 year అదొక మైల్ స్టోన్, 100వ మీటింగ్ మరో మైల్ స్టోన్, సెకండ్ యానివర్సరీ అద్భుతం. మీరందరి సహకారం మీరందరూ చూశారు. ఇప్పుడు 150లో ఉన్నాం. 3rd year యానివర్సరీకి జస్ట్ మేము 2 months లో ఉన్నాం. దాన్ని ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఇది మాకు ఒక ప్రీ మీటింగ్ టైం, ఎక్సర్సైజ్ మీటింగ్ టైం. మాకు 100వ మీటింగ్ కూడా సెకండ్ యానివర్సరీ ముందు అదే హెల్ప్ అయింది. ఇప్పుడు కూడా మన రోస్టర్ షీట్ లో ఉండి ఎప్పుడు ఎవరికి ఎక్కడ కాల్స్ వస్తున్నాయో తెలియట్లేదు, ఎలా అని డౌట్ రావట్లేదు ఎవరికి. ఇలాంటి వాళ్ళు మన రోస్టర్ షీట్ ని సర్క్యులేట్ చేయడం అయితేంది, జీబీఎన్ గురించి పబ్లిక్ లో చెప్పడం అయితేంది, ఇండస్ట్రియలిస్టుల దగ్గర గొప్ప గొప్ప నాయకుల దగ్గర ప్రస్తావించడం అయితేంది, దానివల్ల డెఫినెట్ గా మనం అందరం లబ్ధి పొందుతాం. ముందు ముందు మన మెంబర్స్ అందరూ కూడా ఆ క్రమంలో ముందుంటారు. మనం రాజకీయ కమ్యూనిటీ అయితేంది, మిగతా సంఘ నాయకులతోనైతేంది, ఇప్పటి వరకు ప్రతి ఈవెంట్ కు ఒక 10 మందిని ఈ ఈవెంట్ ని పురస్కరించుకొని వాళ్ళ గొప్పతనాన్ని మేము, అంటే మీ కాంట్రిబ్యూషన్ కూడా మేము వెలకట్టలేనిది కాబట్టి మా వంతు ప్రయత్నంగా చిన్న చిన్న సన్మానాలతో సరిపెడుతున్నప్పటికీ మీరు చేస్తున్న సేవ నిజంగా కమ్యూనిటీకి మీరు చేస్తున్న సేవ కంటే 100 రెట్లు అన్న. ఆల్ ఆఫ్ యూ సెల్యూట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ జీబీఎన్ వేదికను ఉద్దేశించి 150వ సెలబ్రేషన్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఐలే వెంకన్న గారు కోరుతున్నాను. కార్యక్రమ సభాధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడ్ గారు, పేరులో చీకటి కానీ అందరిలో వెలుగుని ఇస్తున్నటువంటి ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి గౌడ జనకుల పౌడ సమితి వ్యవస్థాపాధ్యక్షులు ఎలికటి విజయ్ కుమార్ గారు, సుప్రజ హాస్పిటల్ ఎండి సిగా విజయ్ కుమార్ గారు, జబర్దస్త్ ప్రేమ్ మన సుధాకర్ అన్న, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గారు, మిగతా పెద్దలందరూ కూడా నాకు చాలామంది ఇక్కడ పరిచయస్తులే. అమర్నాథ్ అన్న, గణేష్ గౌడు, దివ్య గౌడు, వేణుగౌడు, మన భవానీ గౌడు, వీర రమేష్ గౌడు, పగడ లక్ష్మణ్ అన్న, మా గౌడ హాస్టల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. నేను కూడా గౌడ హాస్టల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. చక్రవర్తిని కూడా ఇలా పిలిచినట్టుంది. ఫస్ట్ టైం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలాసార్లు పిలిచారు కానీ మేము ఉద్యమ కార్యక్రమాల్లో ఒకసారి ఢిల్లీలో
ఎక్కడెక్కడో ఉండి రాలేకపోయాను, క్షమించాలి. 150 అంటే 150 వారాలు జరిగిన దగ్గర 3 సంవత్సరాలు, సంవత్సరానికి 50 వారాలు ఉంటాయి కదా, 3 సంవత్సరాలు జనవరి దగ్గర 3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఎందుకంటే మన ప్రభాకర్ అన్న మేము చాలా సంవత్సరాలు, దాదాపు ఒక 10-15 ఏళ్ళు తెలంగాణ కంటే ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాలాపేటలో యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ఆయన ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, కులానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలనేటువంటిది ఉంది. మేము ఆర్గనైజేషన్ పరంగా ఉన్నాం, అప్పటి నుండి కూడా తప్పన పడుతూనే ఉన్నాడు. అది క్రమక్రమంగా అది జీవీఆర్ రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఫలితాలకు సంబంధించి. మేమేంటంటే మీటింగ్లు పెట్టేటప్పుడు మాట్లాడే మైక్ కానుండి, కరపత్రం కావచ్చు, ఫ్లెక్సీ కావచ్చు, స్టేజ్ మీద చైర్లు కావచ్చు, టెంట్ హౌస్ కావచ్చు, వచ్చిన మీడియాకు సంబంధించింది కూడా మేము దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఎక్కడ గౌడు ఉంటాడు, ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంటే, ఎక్కడ వాటర్ పోస్టర్లు ఉంటే, ఎక్కడ బ్యానర్లు ప్రింటింగ్ చేసినాడో రాసేది వాల్ రైటింగ్. ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చినాయి, వాల్ రైటింగ్ ఎవరు రాసేటోళ్ళు ఉంటే, స్టేజ్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే మేము గౌడ కమ్యూనిటీ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకే పనిచ్చేది. ₹1 ఎక్కువ తీసుకున్నా అక్కడ అప్పటి నుండి మేము ప్లాన్ చేసేది. తర్వాత నర్సయ్య సార్ కూడా మన గౌడ బిజినెస్ సంబంధించి చేయాలని చెప్పి చాలా మీటింగులు పెట్టిండే. పెట్టినప్పుడు కూడా మేము అందరం హాజరైనాం. దాని కార్యరూపం ఏంటంటే కోట్లలో లక్షలలో రకరకాల పద్ధతులు ఉంటే అది కాలేదు. అంతిమంగా ఈ రూపం వచ్చింది. వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ఏంటంటే మన దాంట్లో నుండి కొంతమంది పక్కకు పోయి వాళ్ళు మమ్మల్ని పిలవడం జరిగింది. మీరు రండి. మేము కూడా వాళ్ళు ఏంటంటే చాలా కల్లుగీత ఉద్యమాలు, గౌడ ఉద్యమాలు ఉంటాయి మన దాంట్లో తెలుసు. చాలా ఈ మన కులములు ఏంటంటే అనేక సంఘాలు ఉన్నటువంటి ఏకైక సంఘం గౌడ కమ్యూనిటీ. చాలా సంఘాలు ఉంటాయి. ఇక మన దాంట్లో ఇన్ని సంఘాలు ఎందుకు, ఇన్నెందుకు, ఒకటే ఉంటే సరిపోద్ది కదా అన్నప్పుడు మరి చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక ఆయన యాక్టివ్ ఉంటాడు, ఒక ఆయన వేరే విధంగా ఉంటాడు. రకరకాల ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఎక్కడో ఒక్కడ వెలుగులో ఉంటాడు. కానీ మనం కాదనం. కానీ అంతిమంగా ఒక డెడికేటెడ్గా ఒక గమ్యాన్ని, అనుకున్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోగలగాలి కదా. మధ్యలో ఏదో 4 రోజులు ఏదో మెరిచినట్టు మెరిచి మళ్ళీ అక్కడ అడావుడి చేసి మళ్ళీ తర్వాత పాపం అన్ని అనువులు అన్ని ఒడిసిన తర్వాత మళ్ళీ పోయి పాపం ఇది ఇబ్బందులు పడతా ఉంటాం. అట్లనే మన దాంట్లో నుండి కూడా కాన్సెప్ట్ ఉంది, కానీ గమ్యం చేర్చడానికి ముందుకు రాక మమ్మల్ని పిలుస్తా ఉన్నాం. మేము ఏ కార్యక్రమాలకు పోలే, ఓన్లీ జీబీఎన్ కార్యక్రమానికి మేము వస్తా ఉన్నాం. వేదికగా చాలా సార్లు పిలిచారు, కానీ మేము ఎక్కడ కూడా వెళ్ళలేదు. మీరు కూడా చూసి ఉండొచ్చు. ఏంటంటే మీ జీబీఎన్ కార్యక్రమాలు చేస్తున్నట్టు క్రమశిక్షణ సిస్టమ్ అంతా నచ్చింది కాబట్టి మేము కూడా ఎక్కడ చెప్పినా చాలా మనకి వాట్సాప్లో పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు చేయండి అని చెప్పేసి మేము కూడా అంటా ఉన్నాం. ఇప్పుడు మా మిస్సెస్ కూడా బ్యూటీషియన్, మీతో పాటు కూడా కలుపుతాం. బ్యూటీ పార్లర్ ఉంది, ఆమెకు బ్యూటీ అకాడమీ ఉంది. చాలా మంది, కొన్ని వేల మందిని స్టూడెంట్స్ని తయారు చేసి బ్యూటీషియన్గా చేసి ఆ సినిమా షూటింగ్లు అవి కూడా పోతా ఉంటుంది. ఇది వీటికి సంబంధించినవి ఏదో అలా కూడా ఏదో మెంబర్షిప్ తీసుకున్నట్టుంది. సనా ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ నెట్లో ఉంటుంది, ఆమె ఉంది. మా దాంట్లో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ ఉన్నారు. మేము కూడా మా బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేటే. మేము కూడా ఎస్వి డెవలపర్స్ అని వెంచర్లు అవి చేస్తుంటాం. మాకు సంబంధించిన టీం అంతా కూడా వేరే ఆఫీసు స్ట్రక్చర్ తోటి ఉంటుంది. మేము ఏంటంటే కులానికి సేవ చేసుకుంటా ఉంటాం, కానీ మా కులం నుండి ₹1 రావు. ఇక్కడ బయటికి వెళ్ళి తీసుకొచ్చి కులానికి ఖర్చు పెట్టి అంత ఎంతో చేయాల్సిందే తప్ప బయటికి వెళ్ళి రావాలి. అందుకని కుటుంబం నుండి బిజినెస్ కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏంటంటే సంఘాలలో ఏంటంటే నాయకులే వస్తారు, కానీ వాళ్ళు భార్యలు తీసుకురా. మహిళలు కూడా కంపల్సరీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే రాబోయే తరంలో చాలా పోటీ పెరుగుతున్న క్రమం, చాలా పోటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు మన ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనలు చూస్తూ చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. వాళ్ళు వేసుకున్న కోటు కానీ, ఆ దర్జా కానీ మామూలు విషయం కాదు. ఎంత హోదాగా, ఎంతమంది మొగళ్ళ మధ్యలో కూడా వాళ్ళు బిజినెస్ అనేది చాలా మంది ఏంటంటే ఇది కమ్మ కమ్యూనిటీలో చాలా కనిపిస్తూ ఉంది. కమ్మ కమ్యూనిటీలు దాదాపు వాళ్ళకంటే చాలా వెనుకబడిపోయిన వాళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక దేశాలలో ఉంటారు వాళ్ళు. కమ్మాస్ చాలా దేశాలలో ఉంటారు. మనం ఇప్పుడు ఉంటారు. స్వాతంత్రానికి ముందే వాళ్ళు ఆయా దేశాల్లో, అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వాడితో పాటు పోవడం కావచ్చు, అక్కడక్కడ పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నారు వాళ్ళు. సాఫ్ట్వేర్ ఇప్పుడున్న మన సాఫ్ట్వేర్ సిఇఓలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లకు సంబంధించిన కంపెనీలందరూ కూడా ఇక్కడ నుంచి ఖమ్మాలే ఉంటారు. తెలుగోడు అని చెప్పేసి చేస్తారు. ఖమ్మా అని చెప్పాలి కదా, తెలుగోడు అని ఆ పేరుతో మోసం చేస్తారు. కాబట్టి
ఆ లెవెల్లో ఉన్నారు. మనమేమో ఇప్పుడు ఇంకా చిన్న చిన్న బిజినెస్ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు బిజినెస్ చేసినాం 10 లక్షలు చేసినాం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. ఇంతకుముందు నర్సయ్య సార్ చెప్పాడు ఏం చేయాలంటే వచ్చిండు, ఒక పార్టీకి డబ్బులు పెట్టేసిండు, రాజ్యసభ సభ్యుడైండు, మళ్ళీ తెల్లారే పోయిండు, ఆ దర్శనానికి పోయిండు. అంటే పవర్, పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కి అని అంబేద్కర్ చెప్పినట్టుగా రాజకీయం అనేది నేను ఎన్ని లక్షల కోట్లున్నా పొలిటికల్గా లేకపోతే ఈరోజు ఇక్కడ 5 నిమిషాలలో ఇక్కడి నుంచి బ్యాన్ చేసి కూడా నీ అనే ఒక పిలిపిస్తే ఈరోజు మొత్తం ఈ స్థలాన్ని కూడా బ్యాన్ చేసే పవర్స్ పొలిటికల్గా ఉంటుంది. రాజకీయం కూడా చాలా కీలకం, రాజకీయం చాలా కీలకం. ఎందుకంటే రెడ్లకు కావచ్చు, కమ్మలకు కావచ్చు, ఎలమలకు కావచ్చు, బ్యాక్ సపోర్ట్ అంతా పొలిటికల్గానే ఉంటారు. వాళ్ళు నడిపిస్తూ ఉంటారు, వీళ్ళు ఉట్టిగానే మన ముందు ఉండి వీళ్ళు చేస్తూ ఉంటారు రాజకీయాలు. ఎందుకంటే మన కమ్యూనిటీలో కూడా గౌడ కావచ్చు, బీసీ కావచ్చు, మన కమ్యూనిటీలో కూడా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఒక మంత్రి ఉంటే అతను శాసిస్తే ఏదనేది. ఇప్పుడు ప్రభాకర్ అన్న మంత్రి ఉండు కాబట్టి మన గౌడ హాస్టల్కి దాదాపు ₹1 కోటి ఫండ్ ఇచ్చిండు ఆయన, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి. అక్కడ అవసరం అనుకుంటే మనకి నందిగామల గౌడ హాస్టల్లో మనం ల్యాండ్ కొని కడతా ఉన్నాం, అక్కడ 5 ఫ్లోర్ల బిల్డింగ్ తోటి కడతా ఉన్నాం. అక్కడ కూడా రోడ్డు కావాలంటే పర్మిషన్ లేకపోతే 5 నిమిషాలు అవుతుంది. రాజకీయం కాబట్టి సీనన్న కావచ్చు, మన నర్సయ్య సార్ కావచ్చు, ఎవరున్నా రాజకీయంగా దానికి ఉన్న పవర్ వేరు. దాని నిర్వచనం మనం ఒకరోజు తర్వాత మాట్లాడుకుందాం. రాజకీయంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిజినెస్ చేసుకోవాలి, కమ్యూనికేషను, మన మహిళలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరగాల్సిన అన్ని రంగాల్లో మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా విషయాలు మా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంత అద్భుతంగా దీన్ని ముందు తీసుకుపోండి. మా పరంగా, మా ఆర్గనైజేషన్ పరంగా, మా సంఘాల పరంగా మీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా సంఘీభావం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు. సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ స్వీట్ వర్డ్స్, ఎనర్జెటిక్ వర్డ్స్. అందుకనే మనకు ఆ పవర్, ఛార్జింగ్ లాంటి పవర్ ఎప్పుడు మన చిన్న మొబైల్లో 4% తగ్గితే ఎట్లుంటుందో అన్నవాళ్ళు నిజంగా కూడా ఆ మోటివేషను, కమ్యూనిటీలో ఎవరు ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎవరు ఎట్లా ఉండాలి, ఏది ముఖ్యం, ఏది ఏంటి అనేది, పాలేంటి నీళ్ళేంటి అని తేల్చుకునే గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మనస్తత్వం, అలాగే ఎవరిని ప్రోత్సహించాలి, ఎటువంటి విషయాలను ప్రోత్సహించాలనే ఒక లోక జ్ఞానం ఉన్న పూర్తి పరివర్తనతో తిరిగే మన కమ్యూనిటీకి నిజంగా కూడా వీళ్ళు ఒక ఆణిముత్యాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని వర్గాలను చూసుకుంటూ, అన్ని వర్గాలను వెన్నంటి తట్టుతూ, ఎవరిని ప్రోత్సహించాలి, ఏం చేయాలి, ఎవరి కొరకు మనం ఎంత టైం వెచ్చించాలని పూర్తిగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులుగా నిజంగా కూడా జీబీఎన్కి మీరు మొదటి నుండి కూడా మీరు సహకరిస్తున్న పద్ధతికి థ్యాంక్ యూ అయ్యలన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన AK47 అంబాల నారాయణ అన్న మామూలుగా ఉండదు అన్న, నిజంగా కూడా ఉత్తేజపరుస్తాడు. డెఫినెట్గా ఏ మీటింగ్కి వెళ్తే ఎవరిని ఎలాంటి మోటివేట్ చేయాలి అనే పూర్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. నిజంగా కూడా కమ్యూనిటీ కొరకు కట్టుబడి ఈ పైన ఉన్న వ్యక్తులు, మరి ఈ 3 వ్యక్తులు మన కమ్యూనిటీ కొరకు వాళ్ళ పర్సనల్ లైఫ్ని 80% సాక్రిఫైస్ చేసి తిరుగుతున్నారు. 80% వాళ్ళ పర్సనల్ లైఫ్ని మన కమ్యూనిటీ కొరకు సాక్రిఫైస్ చేసి తిరుగుతున్నారు. మీరు చూడవచ్చు, కమ్యూనిటీ పరంగా ఎక్కడ యాక్టివిటీ జరిగినా 3 ఉంటారు. వాళ్ళు ఎవ్వరు, ఏ పార్టీ, ఏంది సంబంధం ఉండదు. ప్రాబ్లం ఉందా, కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందా, వాళ్ళు ముందుంటారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఆనుమతి అలాంటి మాటలు మా కొరకు ప్లీజ్. ఈరోజు జీబీఎన్ చైర్మన్ చీకటి ప్రభాకర్ గారు, వారి మిత్ర బృందం, జీబీఎన్ సభ్యులందరూ కూడా ముందుగా గౌడ ఐక్య సాధన సమితి నుండి హృదయపూర్వకమైన అభినందనలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కులము లోపల ఒక గుణవంతుడు పుట్టిన కులము వెలుగు వాని గుణం చేత అన్నట్లు, మరి ఈరోజు చీకటి ప్రభాకర్ అన్న ఈ గౌడ కులంలో బిజినెస్ సంబంధించిన అనేక దీపాలను వెలిగించి, మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఉరవడిని గౌడ సమాజంతో పాటు మిగతా బీసీ సామాజిక వర్గం, అనేక సామాజిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఈ 150 వారాల వార్షికోత్సవాల సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చీకటి ప్రభాకర్ అన్న గురించి ఇప్పటికే ఐలు వెంకన్న చెప్పిండు. అతని పేరులో, ఇంటి పేరులో చీకటి ఉన్నా ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తూ మరి చీకట్లో వెలుగులు నింపే ఒక గొప్ప దార్శనికుల్లాగా వారు కనిపిస్తున్నారు. నిజంగా ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ స్కూల్ లాగా ఇక్కడ ఈ పీపుల్స్ ప్లాజాలో కనిపిస్తుంది. ఇది అంతా కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు సంస్థలు
నిర్మాణం చేసుకున్నారు. ఉదాహరణకు రామోజీరావు ఒక సంస్థను పెట్టుకొని రామోజీ ఫిలిం సిటీ, రామోజీ పచ్చళ్ళు, రామోజీ టీవీ ఇట్లా తన స్వంతంగా పెట్టుకొని తన యొక్క కుటుంబము తన వరకే తన బిజినెస్ను పెంపొందించుకొని తను అభివృద్ధి చెందిండు. కానీ చీకటి ప్రభాకర్ అన్న తన గురించి కాకుండా ఒక కులం మొత్తం కూడా సమూహంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఈరోజు తనతో పాటు మిగతా గౌడ సభ్యులందరినీ కూడా అభివృద్ధి చెందాలని కార్యక్రమం తీసుకున్నందుకు ఇది గొప్ప శిఖరాగ్రమైన ఒక మనసు ఉంటేనే సాధ్యమవుతుంది, అందరితో సాధ్యం కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నా గురించి మాది కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక 20 సంవత్సరాల కింద మా ఇంట్లో అందరూ కూడా మా పెంబర్తి మాది జనగామ జిల్లా. మా అన్నయ్య వాళ్ళు అంతా తాళ్ళు ఎక్కేది, కొంతమంది ఆటోలు కూడా నడిపిన సందర్భం. అయితే నేను ఇక్కడ హైదరాబాదుకు సిపిఎం పార్టీ కార్యకర్తగా వచ్చి ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఉన్న అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా తాళ్ళెక్కాల్సిన సందర్భం, ఆటోలు నడపాల్సిన అవసరం లేదు, మారుతున్న కాలంలో మీరు కూడా బిజినెస్లోకి రావాలని చెప్పి నేను వాళ్ళకు కొన్ని సూచనలు చేసిన. మా అన్నయ్య వాళ్ళకు అంతా పేదరికం మధ్యతరగతిలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళకు కొంతమందిని పరిచయం చేయించి బిజినెస్లోకి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి రప్పించడం జరిగింది. మరి ఈరోజు మా అన్నయ్య వాళ్ళంతా కూడా ఆర్థికంగా పరిపుష్టంగా అభివృద్ధి చెందిరు. అభివృద్ధి చెందడమే కాదు, రాజకీయాలలో కూడా నా యొక్క ప్రోత్సాహంతో వచ్చి పెంబర్తిలో పోయిన 5 ఏళ్ల ముందు ఇండిపెండెంట్ సర్పంచ్గా కూడా మేము దగ్గరుండి గెలిపించుకోవడం జరిగింది. అంటే 2 దశాబ్దాల కాలంలోనే మా కుటుంబం, మా అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం అంటే ఒక ఆలోచన అనేది దానితో సాధ్యమైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు తమిళనాడులో కూడా గౌడ్స్ వాళ్ళంతా యజవా కమ్యూనిటీ అంటే ఒక దళిత సామాజిక వర్గం లాగా, వాళ్ళు అంటరాని వాళ్ళలాగా తమిళనాడులో ఉండే. అక్కడ కామరాజు నాడర్ అని మన గౌడ కులంలో పుట్టిన ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న అవార్డు కూడా అతనికి వచ్చింది. 5 సూత్రాల పథకం అని చెప్పి గరీబ్ హఠావో అనే పథకాన్ని కూడా అతనే సూత్రధారి. 100 సంవత్సరాల క్రితం ఒక సామాజిక వర్గం పేదరికంలో వాళ్ళు కనీసం బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి. అంటే బట్టలు వేసుకోవద్దు, ఆడవాళ్ళు రవికలు కూడా తడుకోవద్దు అనేది ఒక సాంప్రదాయం. తమిళనాడు, కేరళ అలాంటి ఒక సాంప్రదాయం ఉండే. గుడికి కూడా రావద్దని ఉండే, మీరు చదువుకోవద్దని ఇలాంటి ఆంక్షలు ఆనాటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత వర్గాలుగా అభివృద్ధి చెందొద్దు, మనం కూడా ఒక అంటే భూస్వాములుగా ఒక పెద్ద గౌరవప్రదమైన కులంగా ఎందుకు అభివృద్ధి చెందొద్దు అని చెప్పి ఈ యజవగా ఉన్న కమ్యూనిటీ నాడార్లుగా అంటే భూ యజమానులు వ్యాపార వర్గంగా మేము నాడార్లమని వాళ్ళు ప్రకటించుకొని ఆ యొక్క సామాజిక వర్గం అంతా 100 ఏళ్ల కిందనే విదేశాలకు వ్యాపారానికి వెళ్ళడం, వస్త్ర వ్యాపారంలోకి వెళ్ళడం, తర్వాత అనేక వ్యాపారంలోకి వెళ్ళి వాళ్ళు ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మనకు అభివృద్ధి చెందిరు. సినిమా నిర్మాతలు కానివ్వండి, వస్త్ర వ్యాపారంలో కానివ్వండి, అనేక అంతర్జాతీయ రంగాల్లో అభివృద్ధి చెంది మరి శివ నాడర్ లాంటి వాళ్ళు మనకు ఈరోజు HCL అనేది కంపెనీ, దీంతో వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సామాజిక వర్గంగా అభివృద్ధి చెందిరు. వాళ్ళను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో మనది వాస్తవానికి మనది గౌడ కమ్యూనిటీ అంటే మనకు లిక్కర్ ద్వారా అంతుందంటే ఒకప్పుడు అదంతా మన వ్యాపారం. మనమంతా కూడా లిక్కర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేటు ఎక్కడైతే సంపద మనకు పోగైతుందో ఆ రంగాలకు వెళ్ళాలి. దాంతో పాటు ఒక స్కూల్ క్లాసులు కూడా, శిక్షణ తరగతులు కూడా, పెద్ద పెద్ద క్లాసులు, బిజినెస్ క్లాసులు కూడా ఇప్పటికే 150 క్లాసులు మనం జరుపుకున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని ముందుకు తీసుకోగలిగితే చాలామంది చాలా రంగాల్లో ఉన్నారు, అనేక బిజినెస్లలో ఉన్నారు. సినిమా రంగంలో నుండి మనకు ఇప్పటి వరకు మన తీసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా, మన సినిమా నిర్మాత అతను డైరెక్టర్ కూడా వేణు ఉడుగుల ఒక గొప్ప సినిమా అందించాడు. ఈ రోజు తెలంగాణ ప్రతి గ్రామంలో ప్రతి థియేటర్లో ఒక గొప్ప అది కలెక్షన్లు సాధిస్తూ ఒక చిన్న చిత్రం పెద్ద బడ్జెట్ సాధించింది. మరి అలాంటి వాళ్ళను కూడా సినిమా రంగంలో కూడా మనకు నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు సినిమా హీరోలు కూడా అది రావాలి. ఎందుకంటే అది కూడా పెద్ద బిజినెస్. చిన్న మనకు చిన్న టీవీ రంగంలో మన అన్న సుధాకర్ అన్న గొప్ప యాక్టర్, ఇతను సునామీ సుధాకర్ అన్న. ఈటీవీ జబర్దస్త్లో అన్న చేసిన ఈ కార్యక్రమాలు మనను కొన్ని సంవత్సరాల పాటు అలరించినాయి. మరి వారు కూడా ఈ మధ్యకాలంలో రేటింగ్ అనేది ఈటీవీది జబర్దస్త్ పడిపోయింది. మరి అన్నలాంటి వాళ్ళు కూడా ఒక
చిన్న టీవీకి సంబంధించి సినిమాకి సంబంధించి కూడా ఒక స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చిన్న యాక్టర్లను తర్వాత సినిమా నిర్మాతలను డైరెక్టర్లను ప్రోత్సహించే స్కూల్ పెట్టి ఆ రంగంలో, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చేది అదే. ఒక్కొక్క సినిమా యాక్టర్ 300 కోట్ల రూపాయలు తీసుకుంటారు పారితోషికం. మరి బిజినెస్ అంతా కూడా అలాంటి రంగాల్లో ఉంది కాబట్టి ఆ వైపు కూడా ప్రయాణించాలని చీకటి ప్రభాకర్ అన్న మా దగ్గరి మిత్రుడు, మా ఆత్మీయుడు. ఆయన చేస్తున్న ఇలాంటి సేవలను ఎన్ని మాటలతోటి కొనియాడినా తక్కువనే. వారు ఇంకా వారి టీం అంతా కూడా అభివృద్ధి చెందాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వారు అకుంఠిత దీక్షతో ఇప్పటి వారు నిలబడరు. భవిష్యత్తులో కూడా గొప్పగా రాణించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు విజయ్ అన్న, సిగా విజయ్ కుమార్ గౌడ్, సుప్రజ హాస్పిటల్. మీ అందరికీ ఒక హోటల్ గుర్తుండాలి, గ్రూప్ ఆఫ్ ది హోటల్స్, దంతూరి, సితారా, స్వాగత్, దాదాపుగా దంతూరి గ్రూప్ ఆఫ్ ది హోటల్స్. మనకు అన్న ఇప్పటికీ ఒక 2-3 సందర్భాలలో మన దగ్గర విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన ప్రతిసారి మనం అన్న దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వారంలో అన్నను కలిసిన 10 రోజులలో మన జీబీఎన్ పర్సన్ ఒక బిజినెస్ థ్యాంక్ యూ నోటు మన జీబీఎన్లో చెప్పడం జరుగుతుంది. చాలా మందికి ఓన్లీ బిజినెస్ థ్యాంక్ యూ నోటే కాదు, విజయాన్ని ఇచ్చిండు, పలానా షెడ్ ఇచ్చిండు, పలానా క్యాటరింగ్ ఇచ్చిండ్రు, పలానా ఇది చేసిండనే కాదు, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్య సేవ. మన కమ్యూనిటీలో తాడి చెట్టు మీదకి వెళ్ళి పడ్డారు అంటే ఆ మొత్తం కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదు అనేసి ఒక కార్పొరేట్ వైద్యాన్ని చాలా నామినల్ ఖర్చులతోని అవకాశం ఉన్న చోట మరీ బీద కుటుంబం అయితే ఉచితంగానే సేవ చేయడమే కాకుండా కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వడమే కాకుండా మారుమూల పల్లెటూళ్ళల్లో ఇంటి వరకు తన సొంత వెహికల్ ఇచ్చి మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంట్లో దించి ఫ్రూట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సేవ చేసే విజయ్ అన్న మనతో ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి రావడం థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సే ఫ్యూ వర్డ్స్. ఈ జీబీఎన్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభాకర్ అన్నకి మరియు సామాజిక గౌడ తత్వవేత్తలు ఐలి వెంకన్న, ఎల్కట్ట విజయ్ అన్న, అంబాల నారాయణ అన్నకి మరియు జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ అన్న గారికి, ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ 150వ జీబీఎన్ శుభాకాంక్షలు. నేను జీబీఎన్ మీటింగ్కి మొదటిసారి వచ్చినప్పుడు ఒక స్కూల్ లాగా అనిపించింది నాకు. అంటే స్కూల్లో ప్రభాకర్ అన్న ఒక హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, స్కూల్ లాగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా అనిపించింది. తర్వాత 100వ మీటింగ్ వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ లాగా మీరందరూ బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ లాగా అనిపించినారు. అన్న ఒక కాలేజ్ ప్రిన్సిపల్ లాగా కనబడ్డాడు. ఈరోజు 150వ మీటింగు ఇది జీబీఎన్ లాగా కనబడట్లేదు. అంటే జిఐఎం అంటే ఇండియాలో ఐఐఎం ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. అంటే ఇది గౌడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా కనబడుతుంది ఈరోజు. ప్రభాకర్ అన్న దానికి ఒక ప్రొఫెసర్, ఒక డీన్ లాగా కనబడుతున్నాడు. అంటే ఎంత వైవిధ్యంగా ఉంది అంటే డే టు డే పరిణితి చెందడం అనేది ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. కానీ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వరాన్ని అందరూ చేజిక్కించుకోలేరు. ఎందుకంటే ఈ ప్రకృతికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రకృతి ఇచ్చినట్టే ఇస్తుంది, దాని పక్క నుంచి కొన్ని ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది. అంటే అట్లనే ప్రభాకర్ అన్నకు కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు భయపడకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం కమిట్మెంట్తోని, డెడికేషన్తోని నా వెనకాల జీబీఎన్ ఉంది, నా భాగస్వామ్యం ఉంది, వీళ్ళకి నా సేవలు అవసరము, నా సూచనలు అవసరం అని చెప్పి ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా ఒక మొక్కవోని దీక్షతో ఈరోజు ఇది ఒక గౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్గా తీర్చిదిద్దడానికి ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. మీ అందరిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా గ్రామం నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి 340 రూపాయలతో వచ్చిన నేను. ఆ 340 రూపాయలు కూడా నేను మా ఊర్లో నేను చదువుకునేటప్పుడు ట్యూషన్స్ చెప్పే డబ్బులు ఉంటే కాలేజ్ ఫీజు కట్టుకున్న తర్వాత మిగిలిన డబ్బులు అవి. అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ పక్కన మాణికేశ్వర్ నగర్ అని ఉంటుంది, ఒడ్డర్ బస్తే. నా జీవనం అక్కడి నుంచి సాగింది. అంటే 340 రూపాయలతో వచ్చి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి కోచింగ్స్ తీసుకొని ఎంసీఏ చదువుతున్నప్పుడు
పీజీ అయిపోగానే అందరూ ఫ్రెండ్స్ అందరూ మా ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుండే అనమాట, ఏ కంపెనీ బాగుంటుంది, ఇన్ఫోసిస్ బాగుంటుందా లేకపోతే టీసీఎస్ బాగుంటుందా, అంటే ఎట్లా ప్రిపేర్ అవుతే ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే ఏ కంపెనీలో జాబ్ వస్తుందని చెప్పి ఖాళీ టైంలో ప్రొఫెసర్ ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతుండే. వాళ్ళు అంటే అడ్వైజ్ ఇస్తుండే ఫ్రెండ్స్ అందరికీ కూడా. కానీ విచిత్రం ఏంటంటే నేను వెళ్ళి ప్రొఫెసర్ దగ్గర కూర్చొని టీసీఎస్కి వెళ్ళాలా ఇన్ఫోసిస్కి వెళ్ళాలా అని నేను అడగకపోతుండే. సార్ కంపెనీ ఎట్లా పెట్టాలి, ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా పెట్టాలి, దానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయని నేను అడుగుతుండే. మా ప్రొఫెసర్ షాక్ అవుతుండే, అరే ఏం రా నువ్వు, అరే ఫస్ట్ జాబ్ చేయాలరా, జాబ్ చేసినాక ఏదైనా కంపెనీ గురించి ఆలోచించాలి. అట్లా మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, మనం ఎడ పెడతాం రా, డబ్బులు ఎక్కడ రా అని భయపడిస్తుండే. అంటే ఆయన బేసికల్ ఆయన కూడా భయస్తుండే, ఎందుకంటే ఆయన పిహెచ్డీ చేసిన తర్వాత కూడా కంపెనీ పెట్టకుండా మాకు టీచింగ్ చెప్తాడు. లేదు సార్, మనం జాబ్ చేయడం ఏంది, మనం 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా అని అంటుండే. ఏమోరా అరే నువ్వు అంత ఆగమాగం మాట్లాడుతున్నావు, భయం అవుతుంది నువ్వు మాట్లాడుతున్నావు అని అంటుండే. ఆ తర్వాత తెలియకుండా మళ్ళీ నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన. ఆ చేస్తున్న క్రమంలో కూడా ఊరికే మా ప్రొఫెసర్స్ని సతాయిస్తుండే నేను, ఒక కంపెనీ ఎట్లా పెట్టాలి అని. స్టార్టింగ్లో నేను హాస్పిటల్స్లలో వర్క్ చేసేటప్పుడు, GMగా CEOగా వర్క్ చేసేటప్పుడు హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఉంటాయి, కన్సల్టెన్సీస్. మా హాస్పిటల్ MDs దగ్గర పోయి, సార్ నేను కన్సల్టెన్సీ పెడతా సార్, నేను అంటే హౌస్ కీపింగ్ నాకు ఇవ్వండి సార్, నేను రన్ చేస్తాను సార్. అరే నువ్వు జాబ్ చేసి బై, అరే నువ్వు మళ్ళీ ఈ జాబ్ చేసుకుంటా నువ్వు కన్సల్టెన్సీ ఎట్లా నడుపుతావు, ఎందుకు ఇది అన్ని మేనేజ్మెంట్ ఇదంతా ఊరికే ఆలోచిస్తావు అని అంటుండే. అంటే నా బ్రెయిన్ ఎంతసేపటికి నా థాట్ ప్రాసెస్ అంతా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదగాలనే ఉంటుండే. చదవడం లౌక్యం కోసం, సబ్జెక్ట్ కోసం చదువుతుండే తప్ప ఏ రోజు జాబ్ చేయాలనే మైండ్ నాలో లేదు. అంటే నా మైండ్ నన్ను ఏ విధంగా డైవర్ట్ చేసిందో ఈరోజు నేను ఒక 250 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా ఈరోజు నా హాస్పిటల్ నుండి. ఇప్పుడు ఫిబ్రవరిలో, ఈ కమింగ్ ఫిబ్రవరిలో మియాపూర్లో 200 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, సుప్రజా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంతకుముందు నర్సయ్య సార్ అన్నాడు 1000 బెడెడ్ అయిపోయిన తర్వాత నేనే నిన్ను సన్మానిస్తా అని చెప్పి. విత్ ఇన్ ద 1 ఇయర్లో 2026 ఎండింగ్ వరకు సుప్రజా హాస్పిటల్స్ ఈ ట్విన్ సిటీస్లో 1000 బెడెడ్ హాస్పిటల్ అవుతుంది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్ విజయ్ కుమార్ పెట్టే క్రమంలో కొద్దో గొప్ప ఈ GBN స్ఫూర్తి కూడా ఉంది నాకు. అంటే చాలామంది మా దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు, ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్స్ వస్తుంటారు. వాళ్ళు 10th క్లాస్ చదివారా, ఇంటర్మీడియట్ చదివారా, PG చదివారా మాకు తెలియదు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలియదు. కానీ వాళ్ళ అపియరెన్స్ చూస్తే రాగానే కూర్చోండి అని చెప్పేస్తాను నేను. అంటే నేను కానీ నా ప్లేస్లో ఎవరున్నా కూడా కూర్చోండి అని చెప్పేస్తారు. ఎందుకు కూర్చోండి అని చెప్పేస్తామంటే వాళ్ళ అపియరెన్స్ ఆ విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో తెలియదు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ పనిచేయ, వాళ్ళ కంపెనీ వెనకాల ఉన్న మెడిసిన్స్ పనిచేయ సెకండరీ. కానీ వాళ్ళ అపియరెన్స్ రాగానే మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని మా మనసు చెప్తుంటుంది. ఈరోజు మీ వెనకాల ఉన్న బిజినెస్ చిన్నదా పెద్దదా పక్కన పెట్టేస్తే మీ అపియరెన్స్ ఒక ముఖేష్ అంబానీ, ఆదాని కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళు మీటింగ్లు పెడితే ఎట్లా ఉందో అట్లా కనబడుతుంటుంది ఎప్పుడు వచ్చినప్పుడల్లా. అంటే ఇది బిజినెస్ సీక్రెట్, ఇది బిజినెస్ స్ట్రాటజీ. ఒక వ్యాపారస్తునిగా ఎదగాలి అని అంటే ఈ స్ట్రాటజీ అనేది మొదటి వరుసలో ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా ప్రభాకర్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇది రీసెర్చ్ చేస్తే తప్ప, ఎక్స్పీరియన్స్తో తప్ప, లేదంటే బుక్స్ రిఫర్ చేస్తే తప్ప, మేనేజ్మెంట్ స్కిల్స్ చేస్తే తప్ప ఈ స్ట్రాటజీ రాదు. జనరల్గా ఊర్లలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే అన్న వాళ్ళకి తెలుసు, ఏమంటారన్న తెలుగులో ఉండేది దెబ్బనా ఏంది, అడేది దెబ్బ అంటారు కదా. అంటే ఊర్లలో సర్పంచ్ నిలబడాలనుకుంటే ఎంపీటీసో జెడ్పీటీసో వాడి దగ్గర 50,000 ఉండవు, ఇంట్లో నామినేషన్ అయినా డబ్బులు ఉండవు. కానీ అలా కచేరీ దగ్గర నిలబడి నాకు కూడా సర్పంచ్ టికెట్ కావాలని నేను నిలబడతా అంటాడు. అరే డబ్బులు ఖర్చు అయితే 5 లక్షలు అయింది, 50 లక్షలు పెడతా నేను అంటాడు. 50 లక్షలు ఖర్చు పెడితే నాకు టికెట్ ఇవ్వాలంటాడు. ఆయన దగ్గర 5,000 కూడా ఉండవు. అంటే అట్లీస్ట్ ఆ అపియరెన్స్ భయపెట్టియాలి. అరే ఇది 50 లక్షలు ఖర్చు పెడతా అంటుండు, మళ్ళీ నేను ఓడిపోతున్నాను, అరే నేను గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ అని ఇస్తా, లేకపోతే సర్పంచ్ ఉప సర్పంచ్ అని ఇస్తా అని చెప్తాడు అనమాట. అంటే అది పొలిటికల్ స్ట్రాటజీ అయితే, బిజినెస్ స్ట్రాటజీలో ఏంటంటే మన అపియరెన్స్ అనేది అవతల వ్యక్తిని భయపెట్టియాలి, అవతల వ్యక్తితో మనం రెస్పెక్ట్ తీసుకునే పొజిషన్ని క్రియేట్ చేయాలి. మాకు అంటే ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను అక్కడ కూర్చున్నంతసేపు నేను ఆలోచిస్తున్నా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గౌడ్స్ అనే విషయం మర్చిపోయాను నేను. అంటే ఆ గౌడ్స్ నుంచి పరిణితి, అంటే స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ దాకా పరిణితి ఎట్లా చెందిరో ఇక్కడ మనం అందరం చూస్తే నేను కూడా గౌడ్ అని మర్చిపోయి మార్వాడీలమని అనుకుంటున్నాం నేను.
అంటే మార్వాడీలది కూడా అంటే ఇదే స్ట్రాటజీ అన్నమాట. అంటే గౌడ్ అనగానే ఏం చేస్తామంటే తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే మంచిగా బ్రేస్లెట్ గీస్లెట్ వేసుకొని ఎంజాయ్ చేయడం ఒక భాగం ఉంటుంది, లేదా వైన్స్లు బార్లు రెస్టారెంట్లు నడుపుకుంటూ అంటే ఆ లెవెల్ వరకు కొద్దిగా చదువుకుంటే క్వాలిఫికేషన్ వరకు ఉంటుంది. కానీ ఈరోజు ఈ జీబీఏను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే రేపొద్దున ఈ జంట నగరాలలో మార్వాడీలు కూడా భయపడేటట్టుగా ఈ జీబీఎన్ ప్రభావితం చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు ముందు ముందు ఇంకా ఈ మీటింగ్స్ని సక్సెస్ చేస్తూ మీరు ఇప్పుడు నేను ఆ షీట్ చూశాను, నేను ఈ షీట్లో స్టార్టప్ కంపెనీస్ కూడా పెట్టండి. నష్టం జరిగితే నష్టం జరుగుతుంది, వ్యాపారం చేసేటప్పుడు నష్టం జరిగిన ప్రాబ్లం లేదు. ఈరోజు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు జల్సాలకు ఖర్చు పెట్టకుంటే చాలు, కానీ వ్యాపారం చేసి నష్టపోయినా కూడా లాభమే. ఎందుకంటే ఈరోజు జరిగే నష్టం రేపటి లాభానికి పునాది అది. కాబట్టి డబ్బులు పోయినా పర్లేదు, నష్టమైనా పర్లేదు, మీరు స్టార్టప్ కంపెనీస్ పెట్టండి. మా వంతు ఒక తమ్ముడిలాగా మీకు ఎంత ఉడత భక్తి సాయం చేయాలన్నా కూడా మేము ముందుండి చేస్తాం. అలాగే మీరు ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండే క్రమంలో నా వంతు నేను సహాయం చేయడానికి నా దగ్గర ఒక చిన్న అసెట్ ఉంది. కాబట్టి ఈ 150వ జీబీఎన్ మీటింగ్ సందర్భంగా ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ కమిట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడున్న సుప్రజ హాస్పిటల్లో కానీ ముందు పెట్టబోయే సుప్రజ హాస్పిటల్లో కానీ జీబీఎన్ సభ్యులందరికీ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తాను ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ కన్సల్టేషన్స్ అన్నీ 1,000 రూపీస్, న్యూరో ఫిజిషియన్ది 1,000 రూపీస్, కార్డియాలజిస్ట్ది 1,000 రూపీస్, జనరల్ ఫిజిషియన్ది 500, జనరల్ సర్జన్ది 800 రూపీస్ ఉంటుంది. మేము కార్డ్స్ నెక్స్ట్ మీటింగ్కా లేదంటే రేపా నేను కార్డ్స్ పంపిస్తాను. సుప్రజ హెల్త్ కార్డ్స్ అని ఉంటాయి. మీరు నాకు ఫోన్ చేసినా పర్లేదు, ఫోన్ చేయకపోయినా పర్లేదు, ఆ హెల్త్ కార్డు తీసుకొచ్చి డాక్టర్ని చూస్తే ఫ్రీగా ఆ రిసెప్షన్లో చూపిస్తే ఫ్రీ కన్సల్టేషన్. మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు, మీ పిల్లలు, మీ మమ్మీ అంటే మమ్మీ డాడీ వాళ్ళు కూడా, ఫాదర్ మదర్ వాళ్ళకు కూడా, మీ ఉమ్మడి కుటుంబంలో మీ అందరికీ ఉచిత కన్సల్టేషన్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్స్ మీద 50% డిస్కౌంట్ ఇస్తాను నేను. సూపర్. ఇప్పుడు మనం అంటే లేటెస్ట్ ఎంఆర్ఐ కూడా తీసుకుంటున్నాం. దాదాపు 6,50,00,000 ఎంఆర్ఐ సిమెంట్స్ కంపెనీ. అది ఇంకొక 45 డేస్లో వస్తుంది. జర్మనీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన దగ్గర లేని ఎక్విప్మెంట్ కానీ లేదా లేని ఇన్వెస్టిగేషన్స్ అంటూ కూడా లేవు. ఈరోజు సుప్రజ హాస్పిటల్ అనేది ఈక్వల్ టు యశోద, కామినేని, కిమ్స్. సో కాబట్టి సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐలు కావచ్చు, 50% డిస్కౌంట్స్తో మీకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లస్ మీ మేడం వాళ్ళ మదర్ ఫాదర్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మన ఫాదర్ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అంటే మన వైఫ్స్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంట్లో అనవసరంగా మళ్ళీ అంటే కర్రీలలో కారం ఎక్కువైతుంటుంది, ఉప్పు ఎక్కువైతుంటుంది వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు. సో కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు, మీ ఫాదర్ మదర్కి, మీ మేడం వాళ్ళ ఫాదర్ మదర్కి కూడా సుప్రజ హాస్పిటల్లో ఉచిత కన్సల్టేషన్ 50% డిస్కౌంట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. ఇంకా ఎప్పుడు మీ జీబీఎన్ కంటిన్యూ అయ్యేంత వరకు, మీ మెంబర్షిప్ కంటిన్యూ అయ్యేంత వరకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ 150 మీటింగ్కి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anna. Thank you so much. Really we blessed like you people in our community. Very proud moment, Anna. నాకు తెలుసు, నేను కొన్ని ప్రొఫైల్స్ కొంతమంది చెప్తే వినడం కంటే నేను ప్రత్యక్షంగా గమనించి నాకు నా ఆలోచన ధోరణికి, ఆ సేవా తత్వానికి, ఆ కమ్యూనిటీ అంటే కమిట్మెంట్కి ఎంచుకున్న మార్గం సరైందే అయితే ప్రకృతి అంతా మనకు సహకరిస్తుంది. ఆటోమేటిక్గా పంచభూతాలు వాట్ నాట్ ఎనీథింగ్. సో అట్లా అన్న ఇందాక అన్నట్టుగా, అన్న మీరు ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, సారీ టు సే దిస్, ఈ 2 గంటలే నేను వీళ్ళకు టీచర్ లాగా ఉంటాను, తర్వాత నేను వాళ్ళకి పిల్లలాగా ఉంటాను. మా ఈవెంట్లకు, ఓ సోషల్ ఈవెంట్లకు రండి, నన్ను ఎట్లా ఆడుకుంటారో చూద్దరు. కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ అన్న, వీఆర్ వెరీ బ్లెస్డ్ లైక్ యూ డైనమిక్ పర్సన్స్ హెల్పింగ్ నేచర్ పీపుల్ ఇన్ అవర్ కమ్యూనిటీ. దట్ ఈస్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుధాకర్ అన్న, మామూలుగానైతే కళామ తల్లి ఇవాళ అభియన్న కానీ సుధాకర్ అన్న కానీ మన కమ్యూనిటీకి ఎందులో ఇందాక వేణుడుగులు అని చెప్పాడు అన్న. యాక్చువల్గా అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, తను
వేణుగొడుగుల గారికి అన్న నేను తీసుకొస్తున్నా, నేను వస్తాడు అని చెప్పేసి పాపం నైటు నాకు 4-5 సార్లు ఫోన్ చేశాడు. కానీ జీబీఎన్ ఇంపార్టెన్సీ, జీబీఎన్ ప్రయారిటీ తెలవాలని ఫస్ట్ స్కానర్ కు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ అని పంపించా. ఏం మాట్లాడు, యాక్చువల్ గా మన జీబీఎన్ కి ఒక గెస్ట్ ని ఇలాంటి ప్లాట్ఫామ్ కి చేస్తే కొంచెం బాగుంటది, ఇంట్రడ్యూస్ చేస్తే అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకొంచెం ఎక్కువ కమ్యూనిటీకి రీచ్ అవుతుంది అని తను మన సంకల్పంతో ఒక మన సేమ్ విఐపి కేటగిరీ నుండి ఒకరు మాట్లాడితే అక్కడి నుండే నాతో మాట్లాడి స్కానర్ పెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ పొలైట్ గా వచ్చి, అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్. మన జీబీఎన్ సిస్టమ్ ఏంటో అర్థం అవ్వాలని ఒకటి, ప్లస్ తనకున్న కమిట్మెంట్ కూడా. రియల్లీ అప్రిషియేట్ అర్జున్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ గ్రేట్. అండ్ అట్లనే ఇట్లాంటి ఆణిముత్యాలు నిజంగా కూడా మన కమ్యూనిటీకి పేరు తెస్తుంది. ఒక రంగం కాదు, 2 రంగాలు. సినిమా రంగంలో సుమన్ గారి దగ్గర చూసుకుంటే సంగీత గారు, మేము ఫిల్మ్ జీ మీటింగ్ పెట్టాం, సంగీత గారిని పిలిచాం. తనైతే మద్రాసు నుండి ఫిల్మ్ జీ మీటింగ్ పెడితే ప్రత్యేకంగా ఫ్లైట్ లో వచ్చి ఆ మీటింగ్ వచ్చిపోయింది. ఒకటే మీటింగ్, అది గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత మళ్ళీ ఏదో 1-6 జరిగినాయి, కొంచెం అది కూడా మళ్ళీ లైమ్ లైట్ లో చూడడానికి అభి అన్న, సుధాకర్ అన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే అన్న దగ్గర నుండి ఒక సేమ్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తుంది సుధాకర్ ఇంటీరియర్స్ అని. జస్ట్ గోయింగ్ టు స్టార్ట్, ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్ తోనే వచ్చిండ్రు. నేను జీబీఎన్, నన్ను జీబీఎన్ ఫ్యామిలీలో చేర్చుకోండి అన్న, మాకు మీకు సహకారం కావాలి అని ఈ కార్డు తెచ్చి ఇవాళ మన జీబీఎన్ ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు. రియల్లీ అన్న, డెఫినెట్గా మీరు ఇంటీరియర్ అంటున్నారు, మా దగ్గర కేదార్ ఇండస్ట్రీస్ ఉన్నది, మా దగ్గర ఆర్కిటెక్ట్స్, వీళ్ళందరూ కూడా ఎవరున్నా కూడా డెఫినెట్గా వాళ్ళతో పాటు మీరు గ్రూప్లో ఉండి మీరు ప్రమోషన్ చేసుకోండి. డెఫినెట్గా గ్రూప్లో ఉన్న 2000 మంది 3000 మంది ఉన్నారు 3 గ్రూపులలో. అఫీషియల్ మెంబర్ అయితే అన్ని గ్రూపులలో ఉంటారు, మామూలుగా గ్రూప్లో అయితే ఒకటే గ్రూప్లో ఉంటారు. సో ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ జర్నీ. ఒకసారి మన జీబీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. చాలా 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 సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. ముఖ్యంగా పెద్దల సమక్షంలో లేట్గా వచ్చాను, ముందుగా సారీ అండి అందరికీ. చిన్న డబ్బింగ్ వల్ల అదిరబి గారు ఇవాళ రాలేకపోయారు. ఆయన ఒక మూవీ చేస్తున్నాడు కామాఖ్య అని, ఆయన అక్కడ స్టక్ అయ్యాడు. అన్నయ్యకి చెప్పాడు రాలేకపోతున్నానని. నేను మార్నింగ్ డబ్బింగ్ చెప్పడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇక్కడికి రాగానే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు చాలా అద్భుతంగా అనిపించిందంటే, మన గౌడ బిడ్డలు చాలా సున్నితంగా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. దానికి ముఖ్య కారకులే మన అన్నయ్య. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అన్నయ్యకి, ఎందుకంటే అన్నయ్య సూపర్. ఎందుకంటే ఆ హెల్పింగ్ నేచర్ అనేది చాలా చాలా, అందరికీ డబ్బులు సంపాదిస్తారు, అందరు వ్యాపార రంగంలో ముందుకెళ్తారు, కానీ హెల్పింగ్ నేచర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అది అన్నయ్య ఇప్పుడు నిరూపించాడు. ముఖ్యంగా మన గౌడలలో ఎంత అద్భుతమైన ఆనిముత్యాలు మనకు ఉన్నారు. ముఖ్యంగా విజయభాస్కర్ అన్నయ్య, ఆయన కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. మేము వెళ్ళినా, మా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ వెళ్ళినా, ముఖ్యంగా గౌడేనే కాకుండా ఏ జబర్దస్త్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా మన విజయభాస్కర్ గౌడ్ గారు, ఆయన కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. ఆయన కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. అలాగే జబర్దస్త్ కూడా ఇన్వైట్ చేసాం, ఆయనకు సన్మానం చేసాం అక్కడ. చాలా 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 హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మా ప్రభాకర్ అన్న ఎందుకు గుర్తుకొస్తారు రెగ్యులర్గా అంటే, మా అన్న పేరు, మా సొంత అన్న పేరు కూడా ప్రభాకర్ గారే, అందుకే రెగ్యులర్గా అన్నయ్య గుర్తుకొస్తుంటాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను కూడా చిన్నగా, అంటే అది బిజినెస్ అనుకోవచ్చు. ఇంకా మా ఆవిడ లేడీస్ ఇక్కడ రాగానే ఆనిముత్యాలు లేడీస్ చూడగానే మా ఆవిడ కూడా జీబీఎన్ గురించి చెప్పాను నేను. ఆవిడ కూడా ఇంటీరియర్ బిజినెస్లో ముందుకెళ్దామని చిన్న సపోర్ట్ చేశారు. పార్ట్ టైం జాబ్ ఆవిడ చేస్తూ, ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఉంటున్నారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మా ఆవిడని తప్పకుండా తీసుకొస్తాను. కానీ ఆ షూట్ గుట్టియాలో లేదు నాకు తెలియదు, ఆల్రెడీ నాది ఉంది, అది వేసి తీసుకొస్తాను. మీది ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఒక వెలుగు కొంతవరకే ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మా ఆవిడని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసి, మా ఆవిడని ఇద్దరం కలిసి చిన్నగా ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నాం. నేనేమనుకుంటానంటే, రియల్ ఎస్టేట్ మాత్రం భర్త అనుకుంటాను, ఇంటీరియర్ మాత్రం భార్య అనుకుంటానండి. భార్య టైపు. ఎందుకంటే ఇంటీరియర్ ఎంత పెద్ద ఇల్లు కట్టినా, అలాగే ఫామ్ హౌస్ కట్టుకున్నా, ఇంకేదైనా కట్టుకున్నా ఇంటీరియర్ మాత్రం కంపల్సరీ చేయిస్తారు. ఈ మధ్యకాలంలో ఇంటీరియర్ మాత్రం చాలా చాలా చాలా, అంటే లేడీస్ చాలా కోరికలు పెరిగాయి. ముఖ్యంగా ఇలా ఉండాలి, నా ఇలా ఉండాలి, పక్కింటి సుజాత ఇలా ఉంది, శూర్పణఖ ఇలా ఉంది. తర్వాత కంపేర్ చేసుకొని వాళ్ళ ఇల్లు అద్భుతంగా తయారు చేసే ఆ చిన్న ఆ ఇంటెన్స్ చూసి ఇంటీరియర్లు ఫ్యూచర్లో మాత్రం మంచి డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫైన్ మేక్లో చిన్న కమిట్ అయ్యాను. దాంట్లో నేను రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. సో మీ సహకారాలు తప్పకుండా, మన జీబీఎన్ సహకారాలు తప్పకుండా నాకు ఇందులో ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను ముందుకు తమ్మునే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. ముఖ్యంగా మిమ్మల్ని ఇందాక అన్నయ్య బాగా
అంటే ఆయన స్వతహా మాటలతో సరదాగా నవ్వించాడు. నేను కూడా 2 జోకులతో మిమ్మల్ని నవ్విస్తాను. నవ్వు రాకపోయినా నవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం సరిగా చూడదంటారండి. నేను పట్టుబట్టి మా నాయనతోటి దగ్గరికి వెళ్ళి, అన్నాన్న నీ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను ఆమెతో హ్యాపీగా ఉంటానంటే, సరేరా నీ ఇష్టం అని చెప్పేసి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేశాడు. మా ఆవిడ నేనంటే ఎంత ఇష్టం అంటే, మా ఆవిడకి రాత్రి 1 అయినా 2 అయినా 3 అయినా నా కోసం భోజనం చేయకుండా ఇంటికల్లా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి. అన్న సపోర్ట్ కొడుతున్నాడు. అబ్బా ఎంత మంచిది వాళ్ళ ఆవిడ అనుకుంటున్నాడు. నేనది అవాకేనా ఏవో చెప్తున్నాడు. అన్నయ్య పాపం సపోర్ట్ కొడుతున్నాడు. అబ్బా వాళ్ళ ఆవిడ ఎంత సూపర్ అనుకుంటున్నాడు. ఆ విషయం అసలు విషయం తెలియదు. సమానత్వం. సో తప్పదండి. ఇక్కడ అన్న కూడా బాగా నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతాడంటే వంట చేసే బాపతులు చాలామంది జీబీఎన్లో కూడా చేతులు ఎత్తాను సార్. జీబీఎన్లో వంట చేసే బాపతులు మగాళ్ళు చూసారా ఎంతమంది బలైపోతున్నారు. సో జీబీఎన్లో ఫ్యూచర్లో మగజాతి ఇంకా ముందుకెళ్ళాలి. ఆడజాతి కూడా ముందుకు వస్తుంది. వాళ్ళని అమ్మ మీరు మిమ్మల్ని కాదమ్మా, జస్ట్ మిమ్మల్ని అనాలని ఉద్దేశం కాదు, సరదా నవ్వుకోవడం ఉద్దేశం. నాకు ఎప్పుడూ చిన్న డౌట్లు అండి. ఆడవాళ్ళకి బట్టతల రాదు, మగవాళ్ళకి బట్టతలు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఒకసారి గమనించండి. నవ్వుతుందమ్మా. మీ ఆయన ఉందో, మీ ఆయనకు ఉందమ్మా బట్టతల లేదా? అందుకే నేను నా హెయిర్ని మ్యాక్సిమం కాపాడుకుంటుంటాను. ఎందుకంటే చాలామంది అంటారు, సుధాకర్ గారు మీరు హెయిర్ ఏంటంటే పెళ్ళైనది కూడా అంత అద్భుతంగా పెంచారు అంటే, మనం నల్ల దగ్గర అయినా కొలాయి దగ్గర మనం చూస్తుంటే అద్భుతంగా కొట్లాడతారు లేడీస్, జుట్లు పట్టుకొని. ఎంత బాగుంటుంది వాళ్ళు చూస్తుంటే, మంచి మంచి బూతులు మాట్లాడుకుంటూ. అయితే ఆ కంఫర్టబుల్ అది చూసుకోవడానికి నేను కూడా ఏం చేశానంటే, మా ఆవిడ ఆ కోపం వచ్చినప్పుడు నన్ను కొడుతుంటుంది మార్నింగ్ లేచి. అరే అలా కంఫర్ట్ ఉండాలని జుట్టు బాగా పెంచారండి. బాగా జుట్టు పట్టుకొని బాగా కొట్టేసి పంపించేస్తుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మాకు జరిగేది ఇది తతంగమే, నో ప్రాబ్లం. ఎందుకంటే భార్య గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మీటింగ్లో మనం తప్పకుండా భార్య భర్తల గురించి, బంధం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మాత్రం మీలాంటి వాళ్ళు, మీ పెద్దలంతా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా తమ్ముడు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఒకసారి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రీసెంట్గా మనం చాలా సినిమాలు చూశారు. రీసెంట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం, ఒకటి గవర్నమెంట్ జిఎస్ఎంసీ వాళ్ళది. దాన్ని కూడా మన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది వెల్కమ్ మన జీబీఎన్కి రావడం. సో ఇంకో విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇందాక అన్నయ్య చెప్పినట్టు మమ్మల్ని ఈ బిజినెస్లో కానివ్వండి, సినిమా కూడా బిజినెసే. ఇందాక అదిరబి కూడా మేము మాట్లాడుకున్నాం. మన జీబీఎన్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే గౌడ్స్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు కూడా మొదలుపెట్టాడు సార్. మీకు చాలా 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 ఈ కళాకారులంతా చాలా రుణపడి ఉంటారు. ఒక్కసారి గట్టిగా మా కళాకారులు గట్టిగా చప్పట్లు కొట్టండి. బిజినెస్లో డబ్బులు సంపాదించడం, దాంట్లో కూడా అద్భుతాలు డబ్బులు సంపాదించవచ్చు. కానీ కరెక్ట్గా ప్లానింగ్తో, కరెక్ట్గా డైరెక్షన్తో, కరెక్ట్గా ఆర్టిస్ట్తో చేసుకుంటే తప్పకుండా 100 కోట్లు కాదండి 1000 కోట్లు సంపాదించే మంచి సినిమా, ఒక మంచి బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సుధాకర్ భాయ్. తప్పకుండా మనది అతి త్వరలో మనం మంచి రిసార్ట్లో మన 3rd యానివర్సరీ ప్లాన్ చేస్తున్నాం. ఈసారి సిటీ సరిహద్దులలో కాకుండా ఇంకా రణగొండ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని సెలెక్ట్ చేయబోతున్నాం. మా కోర్ టీం అయితే ఎప్పుడెప్పుడా అని మా లీడింగ్ టీం అంతా వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ సికలు పట్టడం, ఈ వంటలు చేయడం అన్నీ అక్కడ చూపిద్దాం. మనం డే లాంగ్ సెషన్ ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. అన్న వాళ్ళవి కూడా ఫోన్లు లాగేసుకొని స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకొని వదినాలను తీసుకొని రమ్మని చెప్పి అక్కడే కూర్చోబెడదాం. ఓకే. యా, అందరూ చాలామంది విజిటర్లు లేట్గా వచ్చారు. మనం ఇంకొక 5 to 10 minutes క్లోజ్ చేద్దాం. సీన్ అన్న మెసేజ్ చాలామంది చూడలేదు. అన్న వాళ్ళు వచ్చారు, మన జర్నీ చూడలేదు. ఒకసారి జర్నీ వాళ్ళ కొరకు ఒక కూలంకుషంగా అందరం కలిసి కొత్తగా వచ్చిన విజిటర్స్ కూడా చూస్తారు కాబట్టి జర్నీ అండ్ సీన్ అనేది మెసేజ్ చూద్దాం. బయట ఎవరైనా ఉంటే ఒకసారి రమ్మనండి కొత్త విజిటర్స్. ఒక 5 to 10 minutes తర్వాత మనం ఒక మంచి గ్రూప్ ఫోటో దిగి లంచ్కి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాలన్నకి, ఐలు వెంకన్నకి, ఎలికట్టె విజయన్నకి ఒక్కసారి అందరం స్టాండింగ్ ఓషన్ ఇవ్వాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా జరిగే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మన దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీన్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఒక్కసారి ఇటు చూడండి దీన్ని. జీబీఎన్ గౌడ్స్ కమ్యూనిటీకి చెందిన చిరు వ్యాపారవేత్త నుండి దిగ్గజ పారిశ్రామికవేత్తల వరకు వేదికపైకి చేర్చి ఉన్నత వ్యాపార మార్గాలను రూపొందిస్తూ సభ్యులు వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ
మారుమూల గ్రామం నుంచి మొదలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన గౌడ కమ్యూనిటీకి చెందిన వారికి నిరంతరం మద్దతు ఇవ్వడం ద్వారా మన గౌడ్స్ వ్యాపారుల ఆర్థిక విప్లవాన్ని సృష్టించడమే జీబీఎన్ ప్రధాన లక్ష్యం. జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయత్నం. అత్యంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ గా రూపు సంతరించుకోబోతుందని సగర్వంగా చెప్పవచ్చు. జీబీఎన్ మొదటగా అక్టోబర్ 2022న బీజం వేసుకుని కొన్ని వారాల పాటు శిక్షణ సమావేశాలు నిర్వహించుకుని 2023 జనవరి 21న జీబీఎన్ ఆచార్య పేరుతో మొట్టమొదటి చాప్టర్ హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ ప్లాజాలో ప్రారంభించుకుంది. మొదటి సంవత్సర కాలంలోనే జీబీఎన్ చాణక్య పేరుతో హైదరాబాద్ ఈస్ట్ జోన్ చాప్టర్ ప్రారంభించుకోవడం, విస్తరణలో భాగంగా హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాలు మరియు సంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవడం జీబీఎన్ సక్సెస్ కి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా త్వరలోనే నగరం నలుమూలలా విస్తరింపజేస్తూ జిల్లాల వారీగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జీబీఎన్ చాప్టర్స్ ప్రారంభించడానికి అడుగులు వేస్తోంది. జీబీఎన్ ముఖ్యంగా 3 సూత్రాలు పాటిస్తుంది. అందులో మొదటిది అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రెండవది నమ్మకమైన వ్యాపారం భవిష్యత్తుకు నాంది. ఇక మూడవది సపోర్ట్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్. జీబీఎన్ ప్రతి సభ్యులు ఎల్లప్పుడూ ఆశించే ధోరణి కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఆలోచిస్తారు. క్రమం తప్పకుండా నిర్విరామంగా జరిగిన జీబీఎన్ సమావేశాలు మొత్తం కలిపి ఇప్పటికే 30 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరగడం జీబీఎన్ సాధించిన ఘన విజయం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు జీబీఎన్ సభ్యుల మధ్య వ్యాపార సంబంధాలే కాకుండా సభ్యుల మధ్య ఆప్యాయతలు, బంధుత్వాలు మెరుగుపడి ఊహించని ఫలితాలు, విజయాలు నమోదవుతున్నాయి. గౌడ వ్యాపార వసుదైక కుటుంబ స్థాపనకై అడుగులు వేస్తూ మన గౌడ భవిష్యత్తు తరాలకు ఒక మకుటం లాంటి వ్యవస్థను కానుకగా అందించే ఈ యజ్ఞంలో చెయ్యి కలుపుతూ సహకరిస్తున్న ప్రస్తుత జీబీఎన్ అఫీషియల్ మెంబర్స్ మరియు జీబీఎన్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్. 2023 తొలి వార్షికోత్సవంలో భాగంగా కులదైవం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జీబీఎన్ బోనం సమర్పించి తొలి విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంది. కార్యక్రమం ఆద్యాంతం కార్పొరేట్ ఉత్సవాలకు తీటుగా జరుపుకోవడం, కుటుంబ సమేతంగా జీబీఎన్ సభ్యులు, ప్రత్యేక అతిథులు, పెద్దలు విచ్చేయగా వినూత్న కార్యక్రమాలతో వేడుక పండుగ వాతావరణంలో దిగ్విజయంగా జరుపుకోవడం జీబీఎన్ తొలి సక్సెస్ అని చెప్పవచ్చు. అదే ఉత్సాహం ఒరవడితో ముందుకు సాగుతున్న జీబీఎన్ 21 నవంబర్ 2024న సెంచరీ సెలబ్రేషన్స్ 100వ సమావేశాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని మన ఆత్మ గౌరవ వేదిక నీరా కేఫ్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా జరుపుకోవడం అదో అద్భుత ఘట్టం. నీరా కేఫ్ వేదికగా జరిగిన జీబీఎన్ ఎజెండా మీటింగ్ అనంతరం ముఖ్య అతిథులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో 100 వారాల ప్రయాణం విజయాలను నెమరు వేసుకుంటూ వేడుక సమావేశం ఘనంగా నిర్వహించడం జీబీఎన్ మరో అద్భుత మైలురాయిని అధిగమించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పుకోవాలి. జీబీఎన్ ప్రతిష్టాత్మక వేడుకల్లో భాగంగా సామాజిక స్పృహ, పుట్టిన జాతికి రుణం తీర్చుకోవాలనే సంకల్పం, జాతి అభివృద్ధిని, క్షేమాన్ని కాంక్షించి అంకిత భావంతో తన వంతు బాధ్యత వహిస్తూ గౌడ జాతి గర్వపడేలా సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జాతికి సేవ అందిస్తున్న ఉన్నత ఉద్యోగ, రాజకీయ, వ్యాపార, స్వచ్ఛంద సేవ మరియు సంఘాల నాయకులను, కళా రంగాల వారిని గుర్తించి జీబీఎన్ వేడుకల్లో భాగంగా సన్మానించుకోవడం తన అదృష్టంగా భావిస్తారు జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్. అందులో భాగంగా ఉన్నత ఉద్యోగం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, గౌడ జాతి గర్వించదగ్గ రాజకీయ ప్రస్థానం, అన్నింటికీ మించి జీబీఎన్ తొలి ప్రస్థానంలో వారు మంత్రిగా ఉండి ఇచ్చిన తోడ్పాటు జీబీఎన్ ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. జాతి పట్ల ఎన్నలేని అభిమానం, సేవా దృక్పథం కలగలిపిన డైనమిక్ లీడర్, గౌడ జాతి ముద్దుబిడ్డ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానించుకోవడం జీబీఎన్ అదృష్టంగా చెప్పవచ్చు. మరో గౌడ జాతి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ జోగి రమేష్ గౌడ్ గారిని సగౌరవంగా సన్మానించుకుంది జీబీఎన్. అంతేకాకుండా వ్యాపారవేత్త, జాతి పట్ల అంకిత భావం, సేవ, కుల సంఘాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెద్దలు శ్రీ చింతల మల్లేశం గారిని, విద్యావేత్త, మేధావి వర్గ గౌడ ముద్దుబిడ్డ, గోపా అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గారిని, ఈ రోజు మనం జరుపుకునే సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకల మూల సమాచారం వెలికి తీసిన పాపన్న చరిత్ర పరిశోధకులు, అక్షర శిల్పి శ్రీ కొంపల్లి వెంకట్ గౌడ్ గారిని, గౌడ జాతి ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లకుండా వృత్తిదారుల సంక్షేమం, విద్యా, ఉద్యోగ, రాజకీయ
రాజకీయ సామాజిక వాటా కుల హక్కుల సాధనలో జాతిని జాగృతపరుస్తూ అలు పెరగని పోరాటం చేస్తూ సేవలందిస్తున్న నాయకులు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారిని, అంబాల నారాయణ గౌడ్ గారిని ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి ప్రమాదానికి గురైన గౌడ వృత్తిదారులకు పూర్తి స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూనే కుల బంధువులకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వారి స్తోమతను బట్టి కార్పొరేట్ వైద్యాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నామమాత్రపు ఖర్చులతో మాత్రమే సేవలందిస్తున్న మరో లెజెండ్ పర్సనాలిటీ సుప్రజా హాస్పిటల్ నాగోల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్ గారిని మన పెద్దలు మనకు అందించిన కానుక భవిష్యత్ తరాల ఆశాకిరణాలని తయారు చేసే మహోన్నత వేదిక గౌడ హాస్టల్. అలాంటి గౌడ హాస్టల్లో ఆశ్రయం పొంది అభ్యసించి ఆర్టీఏగా సేవలందించి మళ్ళీ తనకు ఆశ్రయం ఇచ్చిన అదే హాస్టల్ కి సేవ చేయాలనే సంకల్పంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుత గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ గా కొత్త సంస్కరణలతో ముందుకెళ్తూ సేవలందిస్తున్న శ్రీ మోతే చక్రవర్తి గౌడ్ గారిని, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం విద్యార్థి నాయకులు గౌడ జాతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులకు వెన్నుదన్నుగా మెదులుతున్న ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ శ్రీ కోట శ్రీనివాస్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తూనే అవకాశం ఉన్న ప్రతి చోట గౌడ జాతి పట్ల తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ సేవ చేసిన శ్రీనివాస్ గౌడ్ గారిని, కళారంగంలో యాంకర్ గా న్యూస్ ప్రెజెంటర్ గా రాణిస్తూ ప్రఖ్యాతి గడించిన వేముల రాజేష్ గౌడ్ గారిని, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఎంఎస్ఎంఈ అనుసంధాన సంస్థ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వేణుగోపాలరావు గౌడ్ గారిని, అటవీ శాఖలో రిటైర్డ్ ఉద్యోగి వయోభారాన్ని లెక్క చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌండిన్య పరపతి సంఘం మరియు కౌండిన్య ఫైనాన్స్ సహకార సంఘాన్ని నిర్వహిస్తూ బంధుత్వాలను పటిష్టం చేసే అనేక కార్యక్రమాలను రూపొందించుకుంటూ విజయవంతంగా దూసుకుపోతూ జీబీఎన్ ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, అభినందనలు. గౌడ్స్లలో ఇంత గొప్ప వాళ్ళు ఉండడం అంటే చాలా, నేను అంటే ఎక్కువ మాటలు చెప్తానేమో కానీ నేను బీట్ బాక్స్ అని నోటితో మ్యూజిక్ చేసే ఒక కాన్సెప్ట్ ఊరికి ఎంటర్టైన్మెంట్ అన్నట్లే ఎంటర్టైన్ చేశారో నేను ఒక 1 minute అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా చాలా చిన్న స్పీకర్స్, పెద్ద స్పీకర్స్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, థ్యాంక్ యూ. మీరు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇందులో అవకాశం ఇచ్చిన ప్రభాకర్ అన్నకి, నన్ను రిఫర్ చేసిన విజయభాస్కర్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఇప్పుడు అన్నకు కూడా నేను చాలా వర్క్ చేశా. అన్న నెక్స్ట్ ఇయర్ హీరోలాగా బయటకు వస్తాడు, సునామీ సుధాకర్ అన్న. అండ్ నెక్స్ట్ మన తరఫు నుంచి ఎవరున్నా కానీ, ఎవరైనా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ పొలిటికల్ ఎందులోనైనా నిల్చుంటే వాళ్ళకి నేను ఓన్లీ సింగర్ ఖర్చు కానీ ఏదైనా ఉంటే అది చెప్తాను, మిగతా అంతా నేను ఫ్రీగా చేసిస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిన జీబీఎన్ యాడ్ ఉంది కదా, ఇప్పుడు మామూలుగా ఈ ఎఫెక్ట్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను. మీ ఊళ్ళలో ఎవరు అంటే మన ఏ ఫోక్ సాంగ్స్ ఇంతమంది బ్రదర్స్ అంటే నన్ను కూడా ఒక బిడ్డలాగా కొడుకులాగా చూడండి. ఇంట్లో ఎవరన్నా మంచి మంచి హీరో అవుదామని, లేదంటే ఫోక్ సాంగ్లలో డ్యాన్స్ చేస్తుంది నా కూతురు, కానీ ఎలా పంపాలి బయటకి అంటే నా దగ్గరకు పంపిస్తే నేను చెల్లె లెక్క చూసుకొని మంచి వాళ్ళకి ఒక సాంగ్ కానీ ఏదైనా సరే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను మీరు ఎంత వాడుకుంటే అంత సంతోషం. నా నంబరు ఉంది, తీసుకోండి. రోషన్ షీట్లో ఉంటుంది 9849550376. ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ గారి బ్యానర్లో వర్క్ చేస్తున్నాను. చంద్ర సిద్ధార్థ్ గారికి మూవీ చేస్తున్నాను. అభి అన్నకి రీసెంట్గా నిన్నగాక మొన్న GHMC దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. మ్యూజిక్ సంబంధించింది, ఈవెంట్ సంబంధించింది ఏదున్నా నాకు చెప్పండి. మన వాళ్ళు జీబీఎన్ గౌడ్స్ ఎక్కడ గౌడ్ ఉన్నా కానీ నేను నా రెమ్యూనరేషన్ లేకుండా నేను చేసిస్తా. పక్క వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం తీసుకొని చేసిస్తా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ సుధాకర్ అన్న.
ఓన్లీ జీబీఎన్ మెంబర్స్ తెలుసు. బేసికల్ ఏంటంటే కొన్ని డిసీజెస్కి క్యూర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, వాళ్ళు చాలా సమస్యలతో బాధపడుతుంటారు. అంటే కీమో కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ వాళ్ళకి జరగదు, ఇంకా మీకు ఏం ట్రీట్మెంట్ లేదు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. అట్లాంటి వాళ్ళు పెయిన్తో కానీ ఇంకా వేరే సమస్యలతో బాధపడుతుంటారు. సో ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్, నాట్ ఓన్లీ క్యాన్సర్, ఏదైనా డిసీజ్ సో విచ్ కాంట్ బీ క్యూర్డ్, వీ కేర్ ఫర్ దెమ్ అనమాట. దట్ ఈస్ palliative care. So I have my clinic at Chikatpalli. We provide tele-consultations also. Any people suffering with terminal ill diseases, so you can refer to me. So my roster number is 30. Phone number is 766021 344. Thank you. మనం మీ అందరికీ తెలుసు అన్న, మీకు కూడా తెలుసు, జీబీఎన్ ఎప్పుడు బయటికి వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి దగ్గర స్పాన్సర్షిప్ అనో ఏదనో, ఎందుకంటే ఎంటర్ప్రైనర్ అంటేనే చాలాసార్లు నేను మన వాళ్ళకి చెప్తా ఉంటా, మేము ఏ కార్యక్రమం అయినా సరే ప్రతిదీ ఈక్వల్గా షేర్ చేసుకోవడం మరీ ఎక్కువ అవుతుందంటే మా మెంబర్స్లోనే మేము కొంతమంది ముందుకొచ్చి సపోర్ట్ చేయడం వల్ల మేము ఈవెంట్ చేస్తాం. కానీ బయటికి ఎవరి దగ్గర కూడా వీఆర్ డెడ్లీ అగెనిస్ట్ టు ద చందా డొనేషన్ కలెక్షన్. ఓకే, ఆ కమిట్మెంట్ నేను డే 1 తీసుకున్నా, ఇప్పటికీ అదే కమిట్మెంట్ ఉన్నా. ఏదున్నా మీరు ప్రమోట్ చేసుకోండి. ఇలాంటి ప్రమోషన్ ఇదే మీటింగ్కి నేను 20 లక్షల రూపాయల స్పాన్సర్ నేను తేగలుగుతా, కానీ కాదు, ఆ ప్రమోషన్ కూడా మన వాళ్ళకే కావాలి తక్కువ అమౌంట్లో. ఏదున్నా మన వాళ్ళే గెయిన్ అవ్వాలి, ఏ అచీవ్మెంట్ అయినా మన వాళ్ళే చేయాలి, అందులో మన వాళ్ళే ముందు ఉండాలని చెప్పేసి అది మేము ఉన్న స్తోమతను బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఫిజిబిలిటీని బట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి పెద్ద చేయి వేసినటువంటి ఫస్ట్ వ్యక్తి మురళి. అనౌన్స్ చేయగానే అన్న ఎల్ఈడి ఖర్చు, సౌండ్ ఖర్చు ఏదున్నా నేను చూసుకుంటా అని చెప్పేసి మురళీకృష్ణ, థ్యాంక్ యూ. యు ఆర్ ఎ న్యూ మెంబర్ టు జీబీఎన్ బట్ స్టిల్ యు ఆర్ సపోర్టెడ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు బట్ జీబీఎన్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అన్న చిన్న ఫెలిసిటేషన్, ప్లస్ కొంచెం ప్రైమ్ ప్రాపర్టీసు, మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ డీల్ చేస్తుంటాడు, 2 రకాల బిజినెస్ చేస్తాడు. దివ్య, రియల్లీ గ్రేట్ సిస్టర్, యువర్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీబీఎన్. ఆల్వేస్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ముందుండే వ్యక్తి. అలాగే మా అన్న పెద్దన్న, ఫ్రమ్ ది బిగినింగ్ ఏ సపోర్ట్ కావాలన్నా కూడా తన ముందుండే వ్యక్తి. డే 1 నుంచి ప్రభాకరన్కి ఎంత థ్యాంక్ చెప్పాలంటే, ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా అన్నకు చాలా మనం అందరం రుణపడి ఉండాలి. ఇక్కడందరం కలుస్తున్నాం అంటే మన ప్రభాకరన్ అన్న దిక్కేలే. ఎన్నో కమ్యూనిటీలు ఉన్నాయి, ఎన్నో బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక బిజినెస్ గ్రూప్ని పెట్టి మనకి ఇంతమందికి ప్రమోట్ చేస్తుండే అంటే ప్రభాకరన్ రియల్లీ గ్రేటు. ఇప్పుడు మన మేస్త్రి అనుకో, ఇప్పుడు ఇంతకుముందు మన బుర్ర నర్సన్న చెప్పిండు, ఇటుక మనం అందరం ఇటుకలన్నీ పేర్చి ఒక మేస్త్రి రూపంలో, తాపీ రూపంలో మన ప్రభాకరన్ ఉన్నాడు. రియల్లీ గ్రేట్. ఆయన గురించి ఎంత చెప్పాలన్నా మనము అది ఉండాలి. కాకపోతే మనం ఫస్ట్ యానివర్సరీ మనం చేసింది జీబీఎన్లో ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రేట్ఫుల్గా చేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ 100 మీటింగ్ అని, మళ్ళీ తర్వాత వచ్చేసి 2nd యానివర్సరీ అని, ఇవాళ వచ్చేసి 150 యానివర్సరీ అని. అన్న ఆలోచనే వేరు, అంటే చేయాలి, మనం సక్సెస్ చేయాలి. ఇంతమంది ఈరోజు ఉన్నామంటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రభాకరన్ ఆలోచననే. అరే కొంతమంది వద్దనుకున్నా చేద్దాం, అరే ఆ ప్రభాకరన్ మేము ఎప్పుడూ ఎంబడి ఉంటాం, అన్న నువ్వు చెయ్యి, నువ్వు సక్సెస్ఫుల్ చేస్తావు. ఈరోజు కూడా 100% గ్రాట్ సక్సెస్. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. మీ లవ్, ఎఫెక్షను సేమ్ మాలాగానే మీరు కూడా ఆలోచించిన ధోరణి ఉన్న వాళ్ళందరూ ఇవాళ జీబీఎన్లో ఉన్న ప్రతి పర్సను అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ నర్సింగ్ అన్న, ఆయన పరిస్థితి ఏదేమైనా జీబీఎన్లో నువ్వు ఏం చేశా, నేను నాది ఉండాలన్నా చెయ్యి, నేను ఉంటా, ఏం చెప్పు, నేను ఎంత చేయాలి చెప్పు అంటాడు ఫస్ట్. ఎంత నేను గంత వద్దు నాకు అంటే, మనకి ఏదో తిన్నా కూడా ముందుండే వ్యక్తి తనొకడు. నర్సింగ్ అన్న, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అట్లాగే నాకు కొంతమంది మీద హక్కులు ఉన్నాయన్న ఇక్కడ, వాళ్ళ ప్యాకెట్ మీద, వాళ్ళ పర్సు మీద దొంగతనంగా ఆయన పర్సు నుండి 5,000 తీసుకున్నాడు. సూర్యబాబు అన్న రండి, ఆయనకి చెప్పకుండా ఏందన్నా నాకు చెప్పలేదని బేరిస్తాడు తర్వాత, నాకు చెప్పరా అన్న మీరు ఇటువంటి చేస్తే అని
కొన్ని గ్రూప్లలో చూడాడు తను కేదార్ స్టీల్స్ అని కలర్ కోటెడ్ షీట్స్ అన్న ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సూర్యబాబు అన్న ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. అంతా నా చలువే అనుకో. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. జీబీఎన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాము అంటే దీనికి అంతటి కారణం ప్రభాకరన్ అని మనం చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 1 year కంప్లీట్ చేసుకున్నాను ఈ జర్నీలో ఎంతో మందిని కలవటం జరిగింది. నేను ఒక రోజు అంటే నాకు ప్రాబ్లం వచ్చి కూడా అన్నకి ఇట్లా హెల్ప్ కావాలన్న హాస్పిటల్ గురించి అంటే ఇమీడియట్గా అన్న నంబర్ పెట్టారు, విజయ్ అన్న నంబరు. వాళ్ళు నైట్ లాస్ట్ బస్ అంటాం కదా, అక్కడ లాస్ట్ బస్ ఎక్కారు సత్తుపల్లిలో, ఇక్కడ ఫస్ట్ బస్ అంటే మార్నింగ్ దిగారు. నేను హాస్పిటల్కి వెళ్ళక ముందే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం జరిగింది. అదే రోజు సక్సెస్ఫుల్గా సర్జరీ చేయడం కూడా జరిగింది మా మేనల్లుడికి. దాంట్లో విషయంలో కానీ వేరే ఏ విషయంలో అయినా అన్న సపోర్ట్ అనేది చాలా గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్న. అంతేకాకుండా మిత్రుడు ఐలీ శ్రీనివాస్ అని నాకు ఈ గ్రూప్ నుంచే పరిచయం, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అంటే మనకు తెలియకుండా కూడా లోపల ఎన్నో రిలేషన్స్ మనకి ముందుకెళ్తా ఉన్నాయి. మనోడు కూడా అంటాడు, అన్న ఎంకన్నా మా బ్రదరే, ఏదైనా ఉన్నా కూడా మనకు సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడు కూడా నేను కాల్ చేసి మన బిజినెస్ గురించి ఇంకో దాని గురించి చెప్తా ఉంటారు. ఇట్లా మనకి బిజినెస్ పరంగానే కాకుండా అన్ని విధాలుగా మనము మన నెట్వర్క్లో కానీ మన రిలేషన్స్లో కానీ మన కమ్యూనిటీలో కానీ ఎక్కడికో వెళ్తున్నాం. దీని అందరూ ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీబీ. అలాగే మై లవ్లీ సిస్టర్ భవానీ కుంచ, ఫైర్ బ్రాండ్ అన్న మా జీబీఎన్కి. తన అన్ని విషయాలలో కూడా ఎంత ఎంతూజియాజం అంటే నైట్ 12 o'clock వరకు కూడా నా వర్క్ను షేర్ చేసుకొని ఈ అరేంజ్మెంట్స్లో తను మిడ్-నైట్ వరకు కూడా విజయ్ దా వీళ్ళు వాళ్ళ వర్కే కాదు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా అట్లనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్. కొత్త మెంబర్ అయినప్పటికీ కూడా క్రిప్టో ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అన్న మహేష్ అని కొత్త మెంబర్ అయినా ఇమీడియట్గా రాగానే ఫస్ట్ ప్రోగ్రామ్కి తన వంతు కాంట్రిబ్యూషన్ చేసినటువంటి మహేష్. అలాగే లెక్కల మనిషి ఎవరు పవన్, ఆల్వేస్ ఏ ప్రోగ్రామ్ మిస్ అవడన్న ప్రతి ప్రోగ్రామ్కి ఆయన చెయ్యి ఇస్తాడు, రండి చెయ్యి అందిస్తాడు. బా ఇలాంటి మాత్రం బాగా పట్టేసరే. ఇప్పుడే ప్రిన్సిపల్ అన్నాడు ఆయన, కొద్దిసేపు ఆ సంతోషం ఉంటుంది. పవన్, థ్యాంక్ యూ పవన్ అండ్ మహేష్ భాయ్. పవన్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ అన్న. అండ్ నేను వచ్చిన 3 మీటింగ్స్కే నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ దొరికారు, బిజినెస్ కూడా దొరికింది. అండ్ జస్ట్ నాతో పాటు మురళి వచ్చారు. మురళి వల్ల కూడా మనకు మంచి ఇక్కడ హెల్ప్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఏదున్నా మీ స్పాన్సర్షిప్ కంపల్సరీ చేస్తాను. మీకు ట్రేడింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే నేను మన ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి జాయింట్ సెక్రటరీగా నన్ను జాయిన్ చేస్తారు జస్ట్ ఒక 2 days బ్యాక్. ఎవరికైనా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నా పరంగా ఉంటే మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పవన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ పవన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. గౌడ్ ఒక్కసారి ముందుకు రండి. మన నర్సింగ్ అన్న ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. భవానీ అండ్ విజయ్ క్లాప్స్ కొట్టాలి. మన అందరి కొరకు వాళ్ళు కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారకులయ్యారు కాబట్టి మనం ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా కూడా తక్కువే. ఒక్కసారి గట్టిగా గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాగే గెస్ట్లకి మన తరపున, మన రుద్రం తరపున ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ అన్న. ఒక్కసారి మీ రుద్రం. ఇంత మీటింగ్ జరగడానికి, ఇంత పెద్ద ఇనిషియేషన్ జరగడానికి ఓన్లీ 1 reason, 1 person, నేమ్ ఈజ్ ఎస్. ఆయనకి నిజంగా ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా అస్సలు చాలా తక్కువ కదా. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే పడుకోవడం. ఇక్కడికి జీబీఎన్ మీటింగ్కి వచ్చినాక అస్సలు పడుకోవట్లేదు. ఈయన రాత్రి 3 గంటలకు మెసేజ్లు చేసి మాట్లాడుకున్నాం. పొద్దున్న 6 గంటలకల్లా రెడీ అయిపోయి 7:30 కల్లా ఇక్కడికి వచ్చేసినాం. సో దెర్ ఈస్ నో టైమ్, ఓన్లీ బిజినెస్. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రభాకర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ అన్న. చిన్న బాటిల్. అండ్ దివాళీకి మాకు పెద్ద ఆర్డర్ ఇచ్చి సపోర్ట్ చేసింది డాక్టర్ విజయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న.
మీ బిజినెస్ మాకు చాలా వాల్యుబుల్. చలో